ప్రైజ్ ది లార్డ్. కూర్చో. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు మరియు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మరొక మారు ఈ దినంలో ప్రభు యొక్క సన్నిధిలో ఇలా కూడుకోవడం ఆశీర్వాదకరం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మనందరం కూడా మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి హెబ్రీయులకు రాసిన పత్రిక, ది బుక్ ఆఫ్ హెబ్రూస్ 10వ అధ్యాయము 26వ వచనం నుంచి గమనించుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం మొదలుకొని, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలీకను ఉండదు కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియునికను ఉండును. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరున్న చోట తలడించండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక్క మారు మమ్మల్ని మీ సన్నిధిలోనికి మీరు నడిపించారు. మా బలహీనతలన్నింటినీ ఎరిగినటువంటి దేవుడవయ్యా, ఈ సమయంలో మేము బలాన్ని పొందుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాం. మేము భక్తి చేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ప్రభువా ఈ చట్టములు కలిగినటువంటి గ్రంథమును మేము పాటించాలని ఇష్టపడుతూ ఉన్నాం. ప్రభువా, నీవే మా సహాయకుడవు, నీవే మాకు సమకూర్చేవాడవు. మా ఆత్మలను, మా ప్రాణములను, మా దేహములను సైతము నియంత్రించగలిగినటువంటి సర్వాధికారివి నీవు. ఈ సమయంలో ప్రభువా, మేము క్షేమముగా అభివృద్ధి పొందుట కొరకై మా మూడింటిని కూడా, ఆ ప్రాణమును, దేహమును, ఆత్మను మీ నియంత్రణలో ఉంచుకోండి. నీ గ్రహింపు శక్తిని, బోధింపదగిన ఆత్మని స్థలంలో కుమ్మరింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. చదవబడినటువంటి లేఖనాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయం 26వ వచనంలో మనము సత్యమును గురించి నా అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా ఒకవేళ ఏదన్నా తప్పిదము చేసినట్లయితే ఆ తప్పిదానికి ఇక ఎన్నటికీ కూడా క్షమాపణ అనేది ఉండదు. ఇదే అధ్యాయంలో ప్రారంభ దశ నుంచి మీరు చూసినట్లయితే ధర్మశాస్త్రము ఛాయగలిగింది, అది నీడ, రాబోచున్న వాటి కోసము అది నీడగా చూపించాడే కానీ నిజస్వరూపము దానిలో లేదు అంటూ, దానిలో ఇవ్వబడినటువంటి జంతువుల యొక్కయు, కోడల యొక్కయు, మేకల యొక్కయు బలుల వలన, వాటి రక్తం వలన సంపూర్ణ విమోచన లేదు అంటూనే మన కోసము ఒక్కసారి అర్పించి ఇంక ఎన్నటికీ కూడా బలి అక్కర్లేనటువంటి ఒక శాశ్వతమైనటువంటి బలిగా దేవుడే తను అర్పించుకున్నాడని పౌలు గారు మాట్లాడమే కాకుండా అక్కడి వరకు వింటుంటే ఆనందకరంగానే ఉంటుంది. ఎందుకంటే మనకు మరలా బలి ఇవ్వవలసిన అవసరం లేకుండా శాశ్వత కాలానికి నిలిచిపోయే బలిగా క్రీస్తు యొక్క రక్తం చిందించబడింది కాబట్టి. కానీ ఆ తదుపరి వెంటనే ఆయన అంటాడు, ఇదంతయు వినడానికి బాగానే ఉంది హెబ్రీ సంగమా, ఎందుకంటే రక్తం ఇంకా నిలిచి ఉన్నది అన్ని మాటలు వినగానే ప్రతి విశ్వాసికి కూడా ఆదరణగా ఉంటుంది. తెలిసి తెలియకుండా తప్పిదములు జరిగినప్పుడల్లా కూడా మనకు మరలా ఒక చిన్న హోప్ మనలో ఉంటుంది, ఒక నమ్మకం మనలో ఉంటుంది. అయ్యో, నా మార్గం ఇంకా తుడిచిపెట్టుకుపోలేదు, నేను ఇంకా మార్గాల్లో నిలిచి ఉన్నాను, నేను ఇంకా చేరుకోవలసినటువంటి ఆ పరలోకపు గమ్యం అనేది ఇంకా ఉంది అనే ధైర్యం ఉంటుంది. కానీ ఈ ధైర్యం అనేకులలో ఖచ్చితంగా పాపములో పడవేయడానికి, మరలా పాపం విషయంలో రాజీ పడడానికి ఖచ్చితంగా ఆస్కారమైంది చాలామందిలో. నాకు క్షమించే తండ్రి ఉన్నంత కాలము నేను తప్పు చేయడం ఎప్పటికీ ఆపను, నాకు మరలా క్షమాభిక్ష పెడుతున్న కొలది నా విషయంలో పాపముల గురించి నేను గట్టిగా పట్టుకోలేను. పాపములు అడపదడపగా నాకు ఇబ్బంది కలిగినప్పుడల్లా, నాకు బాధ కలిగినప్పుడల్లా, నాకు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడల్లా, నాకు ఆర్థిక సమస్య వచ్చినప్పుడల్లా,
నా కుటుంబ సమస్య వచ్చినప్పుడల్లా పాపాలను అలాగ దొర్లిస్తాను, ఎందుకంటే నాకు ఇంకా క్షమించేవాడు ఉన్నాడు కాబట్టి. అందుకే దేవుని యొక్క కృపను అనేకులు వాక్య విరుద్ధంగా దేవుడి ఆజ్ఞలను తెంచి దూరంగా నడవడానికి ఆస్కారమయ్యాయి. ఆయన కృపను నిరర్ధకము చేయువారుగా అనేకులు ఉంటున్నారు కాబట్టి ఆయన ఈ మాటలు చెప్పవలసి వచ్చింది. ఆయన అంటాడు, తెలిసి చేసిన పాపాలు వేరు, తెలియక చేసిన పాపాలు వేరు. ఒకసారి అనుభవపూర్వకంగా ఇదిగో ఈ పలానా పని చేయొచ్చు, ఇదిగో ఈ పలానా పని చేయకూడదు అని నీకు లేఖనముల ద్వారా జ్ఞానము బోధయు నీ ముందు ప్రదర్శించబడిన తర్వాత ఇదిగో అప్పుడు కూడా మరలా చేస్తున్నావు చూడు, ఇదిగో ఆ తప్పిదముల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మీకు సత్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానం వచ్చిన తర్వాత ఏదైతే చేస్తున్నారో దానికి ఇక ఎన్నటికీ క్షమాపణ లేదు. నా మాట జాగ్రత్తగా వినండి. సత్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానం వచ్చిన తర్వాత మరలా చేసే తప్పిదములకు క్షమాపణ ఉండదంటాడు. మనం మరలా క్షమించబడినటువంటి పాపము, అన్పార్డనబుల్ సిన్ అనే వర్తమానాన్ని ముందు కొనసాగిస్తున్నాం. దాంట్లో శాస్త్రులు పరిశీలన కూడా యేసుప్రభు వారు చేసినటువంటి కార్యాలను దృష్టిలో పెట్టుకొని ఇది బయల్జబూలు వీడు, దయ్యముల అధిపతి వీడు, అందుకే వీడు ఇలాగూ చేస్తూ ఉన్నాడు అని పలకగానే మీరు నాకు విరోధంగా ఏదైనా మాట్లాడండి, మనుష్యుడు చేసిన తప్పిదములు, మనుష్యుడికి విరోధంగా చేసిన ఏ దూషణైనా సరే క్షమించబడుతుంది. మీరు ఒకరినొకరు ఎంత దూషించుకున్నా కూడా ఒకవేళ దూషించబడినటువంటి వ్యక్తిని క్షమాపణ అడగగానే దేవుణ్ణి మీరు క్షమించబడగా దేవుడు దాన్ని క్షమిస్తాడు. కానీ దేవునికే విరోధంగా చేసినటువంటి దూషణలు కానీ, దేవునికి విరోధంగా చేసినటువంటి పాపములు కానీ వాటి విషయంలో, రెండవది ఇక్కడ అనుభవ జ్ఞానం వచ్చిన తర్వాత కూడా చేసినటువంటి పాపాలకు క్షమాపణ, ఈ రెండు వేరు భిన్నమైనటువంటివి. ఎందుకంటే యేసు ప్రభు వారిని గురించి అక్కడ వింటున్నటువంటి చూస్తున్నటువంటి శాస్త్రుల పరిశీలకు అనుభవపూర్వకమైన జ్ఞానం లేదు. వారి దగ్గరికి యేసు ప్రభు వారు తీసుకొని వచ్చిన పరలోకపు సువార్త, ఆ రాజ్య సువార్త మొదటిసారిగా వింటున్నారు. మరియు వారి కన్నులు కూడా మూయబడి ఉన్నవి. అన్నమాట జాగ్రత్తగా ఉండి, వారి కన్నులు మూయబడి ఉన్నవి. అయినప్పటికీ కూడా అనుభవ జ్ఞానం లేకపోయినప్పటికీ కూడా, వారి కన్నులు మూయబడినప్పటికీ కూడా వారు పరిశుద్ధాత్మ విరోధంగా చేసిన పాపాలను మాత్రము దేవుడు క్షమించను అన్నాడు. ఇక్కడ అనుభవపూర్వకంగా చేస్తున్న పాపాలకు కూడా క్షమాపణ లేదంటున్నాడు. ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం కనిపెట్టారా? ఒకదానిలో అనుభవం వచ్చిన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత అప్పుడు తెలిసి చేస్తే క్షమాపణ లేదన్నాడు. ఇది వినడానికి కొంచెం పర్వాలే, లాజికల్గానే కరెక్ట్గానే కనబడుతుంది. కానీ ఈ శాస్త్రుల పరిశీలన చూడండి, వారికి యేసు ప్రభువుని గురించి అనుభవం లేదు, వారి కన్నులు కూడా మూయబడి ఉన్నవి. అయినను సరే పరిశుద్ధాత్మ విరుద్ధంగా మాట్లాడితే ఆ సందర్భంలోనైనా సరే క్షమించాను అన్నాడు ఆయన. చాలామందికి అన్యులు కావచ్చు, సంఘశాఖ సహోదరులు కావచ్చు, వారికి అనుభవ జ్ఞానం లేకుండానే చాలా మాటలు మాట్లాడతారు పరిశుద్ధాత్మ విరోధంగా. మీ బంధువులు అవ్వచ్చు, మీలో ఇంకా రక్షించబడినటువంటి మీ కుటుంబీకులు అవ్వచ్చు, తెలియకుండా దేవునికి విరుద్ధంగా చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. వారు భవిష్యత్ దినాల్లో గనక యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడి క్షమించబడితేనే తప్ప ఆ పాపం వెనటికి కడగబడదు. నమాట విన్నారా? అంటే ఆ పరిశుద్ధాత్మ విరోధంగా అన్యజనుల స్థితిలో ఉండి, రక్షించబడని స్థితిలో ఉండి చేసిన పాపాలు కడగబడడానికి మీరు చేసే ప్రార్థనలు సరిపో. ఎందుకంటే మనం ఇదివరకు చూసాం, ఈ కాల ప్రవక్త కూడా పరిశుద్ధాత్మ విరోధంగా చేసిన వాడి ఎడల వాడి పక్షాన నువ్వు ప్రార్థన కూడా చేయదగదన్నాడు ఆయన. అది నిషిద్ధం అన్నాడు. ఇట్ ఈస్ ఫర్బిడెన్ ఈవెన్ టు ప్రే. అంటే అలాంటి వారు క్షమించబడాలి అంటే వారికి ఉన్నది ఏకైక మార్గము ఆయన రక్తం కింద కడగబడడం ఒకటే. ఆ బాప్తిస్మ అనే కార్యక్రమం ఒకటే వారి పాపాలను కడిగి వేసేది. సరే, కనీసం వారికైనా ఊరట కలిగించే ఒక అవకాశం ఉన్నది. కానీ భక్తిలోనికి వచ్చిన తర్వాత ఆయన శక్తిని కళ్ళారా చూసి, ఆయన రక్షణ మార్గాన్ని రుచి చూసినటువంటి మనకు తెలిసి చేసిన పాపాల సంగతి ఏంటి? వీటికి కూడా క్షమాపణ లేదంటున్నాడు ఆయన.
ఒక చిన్న పిల్లోడు ఏదైనా తప్పిదం చేస్తుంటే క్షమించమంటాం, మనం అసలు పట్టించుకోం. మరి వయసులో ఎదుగుతున్న కొలది మరలా అదే బాల్య స్థాయికి సంబంధించిన తప్పిదాలు చేస్తుంటే తీవ్రంగా ఖండిస్తారు మీరు. ఎందుకంటే ఇంకా చిన్నపిల్లలాంటి తప్పిదాలే చేస్తారా? ఎస్ సార్. 10th క్లాస్కి వచ్చిన పిల్లోడు వాడు సాధారణంగా తినేప్పుడు ఒంటి మీద ఎక్కడ పడితే అక్కడ ఆహారం పడేసుకున్నా కూడా వాడిని గట్టిగా తిట్టి ఖండిస్తే దాన్ని మందలిస్తారు. అదే ఒక 6 నెలల పిల్లోడో, 1 సంవత్సరం 2 సంవత్సరాల పిల్లోడో మీద పడేసుకున్నా మీరేమన్నారు? ఎస్ సార్. ఇది ఈ స్వభావం క్రీస్తు దగ్గర నుంచి మనకు వచ్చింది. ఎందుకంటే బాలుడై ఉన్నప్పుడు వాడు చేసేటువంటి బాల్యస్థాయి తప్పిదాలను దేవుడు క్షమిస్తూ ఉంటాడు. కానీ ఎదిగిన తర్వాత, అన్నీ ఎరిగిన తర్వాత, అన్నీ చూసిన తర్వాత కూడా చేస్తున్న తప్పిదాలు ఏవైతే ఉన్నావో వీటికి ఎన్నటికీ క్షమాపణ లేదు. అది ఎంత చిన్నవైనను, అవి ఎంత పెద్దవైనను సరే, వాటికి క్షమాపణ లేదు. అయితే మీ అందరికి ఒక చిన్న ఊరట కలగజేయ మాట చెప్తా. మరి క్షమాపణ లేదంటే అంటే మా పరలోక రాజ్యం ఎగిరిపోయినట్టే అనిపిస్తుంది చాలామందికి కదా. నేను మీకు ఇచ్చేటువంటి ఒక చిన్న ఊరట మాట ఒకటే, నీవు వధువులో ఉంటే నువ్వు చేసిన తప్పిదానికి నేను ఈ భూలోకంలోనే మూల్యం చెల్లించేట్టుగా చేస్తాడు ఆయన. కొద్దిగా ఊపిరి పీల్చుకున్నట్టుందా? ఇదొకటే మార్గం, చాలామందికి తెలియదు ఈ విషయం. నీవు వధువు కాకపోతే మాత్రము నేను చేయగలిగేది ఏం లేదు. నీవు వధువై ఉన్నావా? ప్రభు ఖచ్చితంగా ఈ రోజున నువ్వేది చేశావో ఆ తప్పిదానికి తగినటువంటి క్షమాపణ ఉంటుంది, మూల్యం చెల్లించుకోవాల్సిందే. నీ క్షమాపణ ఎక్కడో తెలుసా? ఒక వధువు నిజంగా క్షమించబడేది ఎక్కడ? అయ్యో, వధువుకి క్షమాపణ ఎక్కడ ఉంటుంది? ఒక రక్తంలో అన్నారు కానీ వినబడి ఏమన్నట్టు అన్నారు, నాకు వినిపించింది అది. ఇంకా ఆయన లవ్ యూ బ్రదర్. 12 వర్తమానాలు వెళ్ళినా కూడా మనకి ఇంకా బ్రెయిన్లో తట్టలే. లవ్ కవర్స్ మల్టిట్యూడ్స్ ఆఫ్ సిన్స్. విస్తారమైన అనేకమైన పాపాలు ప్రేమలో కప్పబడతాయి. ఆ దైవికమైన ప్రేమ ఓన్లీ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ కెన్ షో. నా మాట వింటున్నారా? ఆ ప్రేమలోనే అత్యధికమైన పాపాలు క్షమాపణ ఉంటుంది. రెండవది, ప్రభురాత్రి భోజనంలో క్షమాపణ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి స్నానం చేసిన వాడు మళ్ళీ స్నానం చేయవలసి అక్కర్లే, వాడు పాదాలు కడుక్కుంటే చాలు. నా మాట వింటున్నారా? జాగ్రత్తగా వినండి. తర్వాత ఇది 2 లెవెల్స్, ఈ 2 లెవెల్స్లో ఉంటాయి. ఆ తదుపరి జరిగేటువంటి క్షమాపణలు ఎక్కడ ఉంటాయంటే, నువ్వు నీ సహోదరుడికి విరుద్ధంగా చేస్తే నీ సహోదరుడు క్షమించినప్పుడు నువ్వు క్షమించబడతావు. నీ సహోదరుడు క్షమాపణ అడిగి ప్రభుని క్షమాపణ అడిగినప్పుడు క్షమించబడతావు. ఇంతకు మించి నువ్వు తెలిసి చేసిన తప్పిదాలకు అయ్యా నా మాట వినండి, క్షమాపణ ఉంటుంది వధువుకి, కానీ మూల్యం మాత్రం భారీగా ఉంటుంది. ఏంటది? మూల్యం మాత్రం. ఎందుకంటే నువ్వు తెలిసి చేసావు కదా. తెలియక చేయనప్పుడు, ఇప్పుడు నువ్వు పిల్లోడు నడుచుకుంటూ వెళ్తున్నాడు, వాడి ప్రమేయం లేకుండా ఏదో చేయి తగిలింది, ఏదో ఒక పెద్ద వస్తువు కింద పడిపోయింది, వాడికి కూడా తెలియకుండా జరిగిందన్న విషయం నీకు తెలిసారు కానీ ఏమంటావు? అని చూసుకొని వెళ్ళరా నెక్స్ట్ ఏమంటావు? కానీ వెళ్తూ వెళ్తాడు కావాలని మా అబ్బాయిలాగా తట్టేసి కింద పడేసిపోయిండు అనుకో, కావాలనే తోసేసాడు వాడు, అప్పుడు ఏం చేస్తాము? చెంపలు మనకు కొడతాం. అవునా? అంటే తెలిసి చేసిన వాటికి, తెలియక చేసిన వాటికి క్షమాపణ ఉంటుంది, క్షమించకుండా ఉంటామా? కానీ మూల్యం బహు భారీగా ఉంటుంది. అవునా? ప్రైజ్ ది లార్డ్. ఈ మూల్యము, నా మాట వినండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది. అయ్యా నా మాట వింటున్నారా? ఆ మూల్యము ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది. అననీయ సప్పిరాలకు వాళ్ళ ప్రాణాలే మూల్యం. ఏమైంది? అననీయ సప్పిరాలకి మూల్యంగా వాళ్ళ ప్రాణాలు చెల్లించాల్సి వచ్చింది. దావీదు లాంటివాడికి తన కుమారుని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఎస్ఆర్నో? కొద్దిపాటి తన క్షణిక ఆవేశాన్ని నిలుపుకోలేకపోయినటువంటి ఆ యొక్క దావీదుకి తన కుమారుణ్ణే పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవ్రీ టైం అంతే. మూల్యాలు అంటే ఆ ఫైన్ ఖచ్చితంగా చెల్లించాలి. ఇది కనుక జరగలేదనుకోండి, అందుకే మీరు ప్రభురాత్రి భోజనంలోకి వచ్చేప్పుడు కూడా ఆ మాట పదే పదే చెప్తూ ఉంటాడు, మీరు ఆత్మవిమర్శ చేసుకోండి,
ఆ ధవల సింహాసనం దగ్గర మీరు ఈ లోకంతో పాటు నిలబడకుండా ఉండుట కొరకై మీరు ఇక్కడ మిమ్మల్ని మీరే తీర్పు తీర్చుకోండి అంటాడు ఆయన. మనల్ని మనమే తీర్పు తీర్చుకోవాలి, మనకు మనమే తెలుసుకోవాలి, అయ్యో నేను చేసింది తప్పు, నేను ఇప్పుడు చేస్తున్నది తప్పే, దీన్ని మార్చుకోవాలి అని మనల్ని మనం తీర్పు తీర్చుకోవాలి. లేని ఎడల అనుభవంతో సత్యమును గురించినటువంటి జ్ఞానం వచ్చిన తర్వాత కూడా చేసే పాపాలు ఏవైతే ఉన్నాయో వాటికి క్షమాపణ లేకుండా పోతాయి. నా మాట వింటున్నారా? ఒకవేళ క్షమాపణ లేని పాపం అంటే ఎలా ఉంటుందో తెలుసా? నీవు అనుకుంటావు ఒక 2 ఉపవాసాలు చేసి ప్రభువు దగ్గర మోకరించి కొన్ని గంటల తరబడి కొన్ని గ్లాసుల కన్నీళ్ళు వచ్చేంతగా కన్నీళ్ళు కార్చి 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 పడుకుంటావు. అప్పుడు నీకు అనిపిస్తుంది ప్రభు నన్ను క్షమించాడని. ఇలాగే ఒక సహోదరి బ్రహ్మ గారి దగ్గరికి స్వస్థత కోసం వచ్చినప్పుడు ఆమెకు స్వస్థత కలగడంలే, ఆమెకు ప్రార్థించడానికి ముందు దేవుడు బ్రహ్మ గారికి విషయం చూపించాడు. ఐ కుడ్ సీ ఎ సిన్ హ్యాంగింగ్ ఆన్ యూ. నేను నీ పైన వేలాడుతున్న ఒక పాపాన్ని చూడగలుగుతున్నా. ఆమె అన్నది ఒకటే మాట చెప్పింది, నేను ఏడ్చాను, నేను క్షమించమని అడిగాను ప్రభుని, ఉపవాస ప్రార్థనలు చేశాను, అయినా ఇంకా పాపం నిలిచే ఉన్నదా నా పైన? అలాగే ఉన్నది. ఎందుకంటే ఆ పాపానికి క్షమాపణ, ఆ పాపం నుంచి విడుదల కావచ్చు, ఆ పాపం కడగబడాలి అంటే యేసుక్రీస్తు రక్తం ఉన్నది. ఆ రక్తం రావడానికి కూడా షరతులు ఉన్నవి. ఆ రక్తం ఆపాదించబడడానికి కూడా షరతులు ఉన్నవి. అయ్యో రక్తం ఉంది కదని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడేసి, ఎలా పడితే అలా జీవించేసి, ఎలా పడితే అలా మన వ్యవహార శైలి జీవన శైలి పెట్టుకొని ఎదుటి వారికి విరోధంగా ఎన్నైనా మాట్లాడేసి చివరికి ప్రభు నన్ను రక్తం కింద పెట్టుకుంటా క్షమించు అంటే సరిపోదు. ఆ రక్తం ఆపాదించబడుటకు కూడా షరతులు ఉన్నవి. ఆ షరతులు కూడా నువ్వు ఏ గుంపుకు సంబంధించినవాడు ఆ గుంపును బట్టి షరతులు మారుతున్నాయి. నువ్వు ఏ వర్గానికి సంబంధించిన వాడని బట్టి ఆ షరతుల్లో మార్పులు ఉన్నాయి. మళ్ళీ షరతులు, ఆ షరతుల్లో కూడా నీ ఉండే గుంపును బట్టే మార్పులు చేర్పులు వచ్చాయి. ప్రైజ్ ది లార్డ్. చాలామందికి అన్ఫర్గివబుల్ సిన్ గురించి అవగాహన లేదు. క్షమించబడని పాపం అంటే ఎలా ఉంటుంది, దేన్ని అంటాడు, దేన్ని బట్టి దేవుడు ఒక పాపాన్ని నేను క్షమించను, దీన్ని ఇది నేను క్షమించడానికి కూడా ఇష్టపడకుండా ఉన్నటువంటి స్థాయిలోకి వచ్చింది అని ఎప్పుడు వేస్తాడో కూడా చాలామందికి తెలియదు. దేవుని యొక్క ప్రవక్త అంటాడు, ఈ కాలంలో చాలామంది అన్పార్డనబుల్ సిన్, క్షమించబడని పాపం అంటే వివిధ రకాల పాపాలని క్షమించబడని పాపాలుగా ఎంచుతారు అని ఒక లిస్ట్ చెప్పాడు ఆయన. చూద్దాం, కొన్ని కొటేషన్స్ కూడా మనం ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. 54-1024. అన్పార్డనబుల్ సిన్లో క్షమించబడిన పాపం అనే వర్తమానంలో 108వ పేర చూడండి, 108. నౌ ఇప్పుడు ద ఫస్ట్ థింగ్ వి వాంట్ టు నో, మొదటి విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ అన్పార్డనబుల్ సిన్ అంటే అసలు క్షమించబడినటువంటి పాపం అంటే ఏంటి? సమ్ ఆఫ్ దెమ్ సెయిడ్ అంటే కొంతమంది ఇలాగ అంటున్నారు, ఏమని? క్షమించబడని పాపం అంటుంటే నన్ను చూస్తున్నాను ఇప్పుడు క్షమించబడని పాపం అని కొంతమంది, ఇదిగో కొంతమంది కొన్ని విషయాల్ని దేవుడు దీన్ని క్షమించడు అనుకుంటారు. కొంతమంది రాజకీయాల్లో దూరితే క్షమించడు అంటారు. నా మాట వింటున్నారా? కొంతమంది నరహత్య చేస్తే క్షమించడు అంటారు. కొంతమంది దొంగతనం చేస్తే క్షమించారంటారు. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం. కానీ నీ సొంత అభిప్రాయాలు, నా సొంత అభిప్రాయాలు ఇక్కడ చెల్లుబాటు కావు. దేవుడు ఏది సెలవిచ్చనో ఆయన అవునన్నదాన్ని అవునందాం, కాదన్నదాన్ని కాదని చెప్దాం. అని అంటాడు ఇట్స్ సూయిసైడ్. కొంతమంది ఏమంటారంట, ఆత్మహత్య చేసుకుంటే దేవుడు ఎన్నిటికీ క్షమించాడు అంటారట. క్రైస్తవులలోనే నువ్వు ఏదన్నా చెయ్యి, కానీ ఆత్మహత్య చేసుకుంటే దేవుడు ఎన్నిటికీ క్షమించడు అంటున్నారట. తర్వాత సమ్ ఆఫ్ దెమ్ సెడ్, కొంతమంది అన్నారు ఇట్స్ అ మదర్ దట్ గెట్ రిడ్ ఆఫ్ హర్ చైల్డ్. ఒక తల్లి తన బిడ్డను గర్భంలో ఉండగా కానీ బయటకు వచ్చినా కానీ దాన్ని వదిలించుకొని తెంచుకుందాం అనుకునేటువంటి విషయాన్ని గర్భంలో ఉండగా అబార్షన్ చేయించుకుందామనే దాన్ని క్షమించబడని పాపమని కొందరు అంటున్నారంట. తర్వాత మరికొంతమంది ఏమంటున్నారంటే
Others have said, మరికొంతమంది ఇలాగ చెబుతున్నారు, because you once had the Holy Ghost నీకు ఒకప్పుడు పరిశుద్ధాత్మ ఉండేది, and backside on the Holy Ghost, నీవు ఆ పరిశుద్ధాత్మ విరుద్ధంగా కొంత జారి వెనక్కి పడిపోయావు, that's the unpardoned sin. అదే క్షమించబడని పాపము అని అంటున్నారు. ఒకప్పుడు నీకు పరిశుద్ధాత్మ ఉండేది, ఇప్పుడు నువ్వు దానిలోంచి వెనక్కి జారి పడిపోయావు. ఇదిగో ఇది క్షమించబడని పాపం అని కొంతమంది అంటున్నాడు ఆయన. ఆయన అంటాడు, ఇట్ ఇజింట్, ఇది కాదు, నో సర్, ఇది ఎప్పటికీ కాదు. ఎందుకంటే ఎఫెసీ సంఘకాలంలో ఉన్న వాళ్ళు కూడా తమకుండిన మొదటి ప్రేమను కోల్పోయినారు. అయినా దేవుడి వారికి మళ్ళీ అవకాశాన్ని ఇచ్చాడు. ఇస్తారనో? ఒకప్పుడు నువ్వు నన్ను బాగా ప్రేమించావు, నేనంటే చాలా ఇష్టపడ్డావు, కానీ ఇప్పుడు ఎందుకో కొద్ది ప్రేమ తగ్గినట్టుగా ఉంది. నువ్వు వెంటనే నీకు మరొకసారి అవకాశాన్ని ఇస్తున్నాను, నువ్వు తిరిగి నీ మొదటి ప్రేమకు రా, అప్పుడు నీ యొక్క దీపస్తంభాన్ని నేను తీసివేను లేదా తీసేస్తా అంటే మరొక అవకాశాన్ని ఇచ్చాడు. ఇట్ ఈస్ అ పాడనబుల్ సిన్. అంటే పాడన్ అంటే ఒక వ్యక్తికి నేను మరణశిక్ష చేశాను అతను చేసి తప్పిదాలను బట్టి, కానీ వాడు అన్నాడు నేను మారు మనసు పొందానని, ఖచ్చితంగా మారుతాను, నాకు మరొక అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పి నాకు అర్జీ పెట్టినప్పుడు ఓకే అది ఇస్తున్నాను అని ఇచ్చేదాన్నే పాడన్ అంటారు. పాడనబుల్ సిన్ అంటే నువ్వు చేసిన తప్పిదంలో మరొక్కసారి కూడా నీకు అవకాశాన్ని ఇవ్వచ్చు, మరొక్కసారి అవకాశాన్ని ఇవ్వచ్చు అని చేసేది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఏదో ఆత్మహత్య చేసుకుంటేనో లేదా ఒక తల్లి తన బిడ్డ నుంచి అబార్షన్ చేయించుకోవడమో ఇలాంటి వాటి వలన పరిశుద్ధాత్మలో ఒకప్పుడు నువ్వు ఉన్నావు, ఇప్పుడు వెనక్కి జారి పడిపోయావనో, ఇది ఇలాంటి మాటలను క్షమించబడని పాపమని ఆయన అంటలేడు, అది కాదంటున్నాడు ఆయన. క్షమించబడని పాపమునకు ఉన్నటువంటి సూత్రాలు రెండు సూత్రాలు. అయ్యా నా మాట జాగ్రత్తగా వినండి. క్షమించబడని పాపానికి వెనకాల ఉన్నటువంటి భావము రెండే. ఒకటి, నీకు తెలిసినా తెలియకపోయినా నాకు అనవసరము, పరిశుద్ధాత్మ యొక్క కార్యములకు విరుద్ధంగా ఏది మాట్లాడొద్దు. రెండవది, నీకు అనుభవ సత్య జ్ఞానమును గురించి నీకు దేవుడు పూర్తిగా అన్ని తెలియజేసిన తర్వాత కూడా నువ్వు చేస్తున్న తప్పిదాలకు క్షమాపణ లేదు. నా మాట వింటున్నారా? ఈ రెండింటికి కూడా క్షమాపణ ఎప్పటికీ ఉండదు. మొదటిదంటే మనం దాన్ని దాటేసాం, మొదటి దాంట్లో మనం లేము, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు లేరు. కానీ రెండో దాంట్లోనే చాలామంది ఇరుక్కుబడిపోతున్నారు. మనకు తెలుసు ఏమని, ఇలాగ మాట్లాడకూడదని తెలుసు, అయినా అలాగ మళ్ళీ మాట్లాడాం. మనకు తెలుసు ఏమని, నా భార్యను ప్రేమించాలని, అయినా ప్రేమించలేదు. మనకు తెలుసు ఏమని, నా భర్తకు లోబడాలని, కానీ లోబడలేదు. మనకు తెలుసు మన సహోదరుని గురించి విరోధంగా ఏది మాట్లాడకూడదని, అతని ప్రభావమును తగ్గించినట్లుగా ఏ ఒక్క మాట అయినా సరే మనలో ఉండకూడదని అయినా చేశాం. మనకు తెలుసు తల్లిదండ్రులకు లోబడాలని, కానీ తెలిసే లోబడలే. మనకు తెలుసయ్యా మందిరానికి కరెక్ట్గా సమయానికి రావాలని, క్రమాల్ని పాటించాలని తెలుసు, అయినా సరే వి చూజ్ ద వే ఆఫ్ డిసొబీడియన్స్. నేను అందుకే చెప్తున్నా, అది స్థాయిలో క్రియలో ఎంత చిన్నదైనను ఎంత తీవ్రతరమైన స్థాయిదైనను సరే, క్షమించబడని పాపానికి అది చిన్న పాపమా పెద్ద పాపమా అని దేవుడు చూడట్లే. ఆయన చూసేది తెలిసి చేసావా తెలియక చేసావా. ఆ మాట వింటున్నారా? అనుభవ జ్ఞానం ఉండి చేసావా, అనుభవ జ్ఞానం లేక చేసావా, దీన్నే చూస్తున్నాడు ఆయన. నువ్వు చేసిన దాంట్లో మనుష్యునికి విరోధంగా చేసావా, పరిశుద్ధాత్మ విరోధంగా చేసావా, ఈ రెండింటినే చూసేదైనా. అంటే బ్రదర్, చిన్న చిన్న వాటికి కూడా దేవుడు మూల్యాలు ఇస్తాడా? మూల్యం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కడపటి కాసు చెల్లించేంత వరకు బండరోజు వదలడు. లోకంలో ఉన్న వాళ్ళకి అక్కడ, మనకి ఇక్కడ, అంతేనా? కడపటి కాసు చెల్లించేంత వరకు బంటరోజు వదలడు. మనం ప్రతిదానికి ఖచ్చితంగా ఉంటుంది. నేను ఇదివరకు చెప్పాను, ఒక పాస్టర్ గారు ఉన్నారు ఇక్కడ కాదు, తెలుగు రాష్ట్రంలో కాదు. ఆ పాస్టర్ గారు ఫాస్టింగ్ గురించి విపరీతమైనటువంటి భేదాభిప్రాయం కలిగి ఉన్నాడు. ఆయనకు ఫాస్టింగ్ గురించి తన చుట్టూ ఉన్నటువంటి సేవకులు చాలామంది ప్రేమపూర్వకంగా ఈ అంటే మెసేజ్లు ఉన్నాయి, దగ్గరుండి ఎంతో ప్రేమగా చాలా చక్కగా వివరించి చెప్పారు. ఆయనకు ఒకనొక స్థాయిలో ఫాస్టింగ్ అనేది కరెక్ట్ అని నమ్మాడు కూడా, కానీ అంటే ఇంతకాలం విశ్వాసాలకు బోధించాడుగా, ఇప్పటికిప్పుడు మార్చుకోవాలంటే మనసు కుదరలే. అట్లాగే కొనసాగించుకుంటూ వచ్చారు. బికాస్ ఆఫ్ హిజ్ ల్యాక్ ఆఫ్ ఫాస్టింగ్ ఒక రోజున అది ఆయనకు నెమ్మదిగా విపరీతమైనటువంటి సివియర్ డయాబెటిక్ దారితీసింది. అది
నా మాట వింటున్నారా? అందుకే నేను చెప్తాను, దేనికైనా మూల్యం చెల్లించాల్సిందే. ఆ మూల్యం వెంటనేనా తర్వాతైనా ఖచ్చితంగా చెల్లించాల్సిందే. ఈ మాటల ద్వారా మీలో భయమే కలగాల. దేని విషయంలో? పాపం విషయంలో, అతిక్రమం విషయంలో. మరొక మారు అతిక్రమం జరుగుతున్నప్పుడు ఇదిగో ఈ మాటలు జ్ఞప్తికి రావాలి. నేను చేస్తున్నటువంటి ఈ కార్యము తప్పని నాకు తెలిసి చేస్తున్నాను, దేవుడు దీన్ని క్షమించడు. ఒకవేళ ఆయన క్షమించినా, నేను వధువు గుంపులో ఉంటేనే క్షమించి నాకు ఆయన ఖచ్చితంగా మూల్యాన్ని చెల్లింపేటట్టుగా చేస్తాడు. ఖచ్చితంగా మూల్యం ఉంటుంది. నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. నా కుమారుడు ఉన్నాడు, ఎందుకంటే మీ గురించి చెప్తే మీరు ఫీల్ అవుతారు. నా కుమారుడు ఉన్నాడు, నాకు ఎదురు తిరిగాడు, నాతో పాటు కలిసి నడుస్తలే, నాతో పాటు తెంచుకుందామని ప్రయత్నం చేశాడు, నేను తెంచేశా. దాని ఫలంగా వాడు ఎప్పటికైనా సరే కుటుంబాన్ని కోల్పోయిన వ్యక్తిగా ఉండాలి. అయ్యో బాధ కలిగినప్పుడు ఆదరించడానికి పక్కన తండ్రి అనేటువంటి ఒక భద్రత కల్పించే ఒక వ్యక్తి లేడనేటువంటి ఆ నష్టాన్ని వాడు ఎల్లప్పుడూ భరిస్తూనే ఉంటాడు. వాడు మీకు విషయం తెలుసుగా, ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ ఎ, మీరు మాట్లాడరేమయ్యా చదువుకున్న వాళ్ళు కదా, ప్రతి చర్యకు కదా, చర్యకు ప్రతి చర్య ఉంటుంది ఖచ్చితంగా. అది ఏదో ఒక రూపంలో కనబడుతూ ఉంటుంది. అట్లాగే క్షమించబడే పాపాలు, క్షమించబడిన పాపాలు జాగ్రత్త. మనం ఏ వర్గమో అది దానిపైన ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఎన్ని తప్పిదాలు చేసిన వారికి ఇంక ఏ దెబ్బలు తగలవు, చెప్పాక ఇదివరకే. ఎందుకంటే వాళ్ళకంతా కూడా ఒకేసారి దేవుడు క్లైమాక్స్ రూపంలో ఇస్తాడు ఒక రోజున. ఏంటది? క్లైమాక్స్ రూపంలో ఇస్తాడు. కొంతమంది చిన్నగా ఏదో ఒక ఆడకుండా చిన్న అబద్ధం ఆడితేనే పెద్ద నష్టం వచ్చి పడుతుంది వాళ్ళకి. బా, నేనే తప్పిదం చేసి నా పైన నేనే తెచ్చుకున్నాను అనుకుంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ధన్యులు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని బాగా ప్రేమిస్తున్నాడు కాబట్టి మీకు శిక్షించి మిమ్మల్ని గద్దించి మిమ్మల్ని సరి చేస్తున్నాడు ఆయన. నేను ఎన్ని తప్పిదాలు చేసినా నాకే శిక్ష రావట్లేదండి. గాడ్ బ్లెస్ యు. ఇన్ ఫ్రంట్ దట్ ఈస్ ఎ క్రొకడైల్ ఫెస్టివల్. ఏంటది? ముందుంది నీకు ముసళ్ళ పండుగ అన్నట్టు, అప్పుడు వస్తుంది నీకు ఆ సమయంలో. ఎందుకంటే ఇప్పుడు రావు మనకి. అందుకే చెప్తున్నా, చాలామంది ఎదుటి వాళ్ళని చూసుకుని అరే వాళ్ళు అన్ని తప్పుదలు చేసుకున్న వాళ్ళకి ఏం కావట్లేదు, మనకేమవుతుంది అనేటువంటి ఆలోచనలో ఉంటారు. కాదు. ఎవడి అయినా దేవుడి గురించి ఒక మాట రాయబడుతుంది బైబిల్లో, ఆయన పక్షపాతం లేనివాడు. దేవుడికి ఎలాంటి పక్షపాతం ఉండదు. ఎవడెవడికి ఎంతెంత జీతం ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి చక్కగా ఎరిగినవాడు ఆయన. ప్రతి ఒక్కడికి జీతాన్ని ఖచ్చితంగా అప్పచెప్తాడు ఆయన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆ అన్పార్డనబుల్ సిన్లోకి మనం అడుగు పెట్టకపోవడం మేలు, దానిలోకి జారకుండా ఉండడం మేలు. అందుకొరకే మనం అనేకమైన లేఖనాలు చూస్తూ వచ్చాం. ఆయన ఏమన్నాడు? అన్పార్డనబుల్ సిన్, దేన్ని అన్పార్డనబుల్ సిన్గా ఎంచాడు? విల్ఫుల్లీ కదా, రాసుకున్నారా? దేన్ని ఎంచాడు ఆయన? జ్ఞానయుక్తంగా తెలిసి చేసినటువంటి తప్పిదాలన్నిటినీ ఆయన అన్పార్డనబుల్ సిన్గానే ఇచ్చాడు. అమ్మా, సనగకూడదని తెలుసు, సనిగాం. తిట్టకూడదని తెలుసు, తిట్టాం. బూతులు మాట్లాడకూడదని తెలుసు, బూతులు మాట్లాడాం. ఎస్ సార్. చూడకూడదని తెలుసు, చూసాం. ఎస్ సార్. నో. తినకూడదని తెలుసు, తిన్నాం. అంటే ఫాస్టింగ్ రోజు నేను చెప్తున్నా. తినకూడదని తెలుసు మనకి, అయినా తిన్నాం. నోట 2 ముద్దలు పడితే ఏమైంది? ఎవడు చూసాడు? మేమందరం చూస్తాం ఒక రోజున 100 ఇంచ్ ఎల్ఈడి టీవీలో. సార్ అందరికీ కనబడుతుంది. ఖచ్చితంగా అన్నింటినీ చూపిస్తాడు, బహిర్గతం చేస్తాడు ఆయన. ఇంకా దేని అన్పార్డనబుల్ సిన్ ఎంచాడు ఆయన? చూడండి, చెప్పండి, రాసుకున్న వాటి చూసి చెప్పండి అమ్మా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అంతేకాకుండా కొంతమంది మేలైనది చేయనది అలాగూ చేయకుండా దాన్ని కూడా క్షమించబడని పాపంగా ఇచ్చాడు. అందుకే నా మాట జాగ్రత్త వినండి. మేలైనది చేయనెరిగి అలాగూ నువ్వు తెలియనప్పుడు వేరు, తెలిసిన తర్వాత మేలైనది చేయనెరిగి అలాగూ చేయకపోవడానికి కూడా దేవుడు క్షమించబడని పాపంగా ఇచ్చాడు. నీకు తెలుసు, ఈ సమయము ప్రార్థన చేసుకుంటే బాగుంటుంది, చేసుకోలే. ఈ సమయం ఖాళీగా దేవుడు మంచి అనుగ్రహించాడు. దీన్ని పనికిమైన రీల్స్కి, యూట్యూబ్లకి, ఇన్స్టాగ్రామ్లకి, ఇంకా అదేంటి ట్విట్టర్ ఎక్స్లకి వాడుకోకుండా వాక్యం చదువుకోవడానికి వాడితే బాగుంటుందని తెలుసు, అయినా మనం వాళ్ళే. నా మాట వింటున్నారా? నీ కుటుంబ బాధ్యతలు, నీకు అప్పచెప్పబడిన బాధ్యతలలోంచి, కర్తవ్యాల్లోంచి కాకుండా
మిగిలిన సమయాన్ని ఎలా వాడుకుంటే బాగుంటుందో నీకు తెలుసు, అయినా మనం వాళ్ళే. అందుకే అలాంటి వాటన్నిటినీ కూడా ఈ కాల ప్రవక్త గుండా దేవుడు ఏమంటున్నాడంటే, తెలిసే చేసావుగా, క్షమించబడిన పాపాల కింద లెక్క కడుతున్నాడు ఆయన. అంతేనా? మరియు సువార్తను గురించి విన్న తర్వాత, దేవుడు బయలుపరిచినటువంటి ఆ సర్వసత్యమును గురించి నువ్వు విన్న తర్వాత కూడా దాన్ని తృణీకరించడానికి కూడా దేవుడు ఏమన్నాడు? ఎందుకంటే ప్రతి సంఘంలో ప్రతి కాపరి తన పుల్పిట్ దగ్గర నుంచి దేవుడు ఆ సంఘానికి కావాల్సిన ప్రత్యక్షత బయలుపరుస్తూ ఉంటాడు. ఆ బయలుపరిచిన సమస్తాన్ని కూడా ఏం చేస్తాడంటే, అక్కడున్న విశ్వాసంలో చాలామంది అవును ఇది సత్యమే అని అంగీకరిస్తారు, పాటిస్తారో పాటించిన తర్వాత విషయం అంగీకరిస్తారు. దానిలో కొంతమంది సందిగ్ధతలో ఉండే కొంతమంది ఉంటారు, ఇది కరెక్టే అంటవా, ఇది ఇలాగే ఉందంటవా. ఇక మరికొంతమంది ఒక చిన్న గుంపు మాత్రం పూర్తిగా తృణీకరించేటువంటి గుంపు ఉంటుంది. ఇదంతా కూడా దీన్ని దేవుడు ప్రవక్త అంటాడు, ఇవన్నీ కూడా క్షమించబడిన పాపాలకి దేవుడు లెక్క కడతాడు. ఎప్పుడు నీవు అలాగూ చేయకూడదని నీకు ప్రకటించబడిన తర్వాత చేస్తే. ఇస్తారా? పుల్పిట్ నుంచి వచ్చేది లేఖనంలో వర్తమానంలో నీకు చూపించిన తర్వాత, అది దేవుని మాట నీకు స్పష్టత వచ్చిన తర్వాత, దానికి విరోధంగా నువ్వు ఏది మాట్లాడకూడదని నీకు తెలిసిన తర్వాత, ఆ మాట నీకు తెలియజెప్పిన తర్వాత కూడా మనం మాట్లాడే ఆ మాటల్ని కూడా దేవుడు అయ్యా క్షమించబడిన పాపాలు ఎంచుతున్నాడు అంటున్నాడు ఆయన. అంతేనా? ఒక సంఘాన్ని సంతృప్తిపరచడానికో, ఒక కాపరినో, లేకపోతే ఒక సేవకున్నో, ఒక వ్యక్తినో మనం ఆనందపరచాలని చెప్పి చేసే ప్రతి ప్రయత్నాన్ని కూడా క్షమించబడిన పాపంగా ఎంచుతున్నాడు ఆయన. ఎస్, అది ఇప్పుడే చెప్పాం. సరే, మరొక విషయాన్ని చూద్దాం. 56-0427 మరొక విషయం గమనించుదాం. 56-0427 దాంట్లో 87 పేరు. విశ్వాసము, ఫెయిత్ అనే వర్తమానంలో దానిలో 87 పేరు. మైక్లో చదవాలి తల్లి. Never seeing you and never knowing you, the first thing I know that you are not from around here. నా మాట వినండి. అక్కడ ఎదురుగా నిలబడ్డాడు వ్యక్తితో ప్రవక్త మాట్లాడుతున్న మాట. ఆయన అంటాడు, నేను ఎప్పుడు జుల్లా, నువ్వు అసలు నాకు పరిచయమే లేదు, అసలు నువ్వు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో వచ్చినటువంటి వారవు కాదు. You have come from somewhere else. నువ్వు ఎక్కడో వేరే ప్రాంతం నుంచి వచ్చావు. That's right. అది సత్యమే. You come from the south coming this way. ఇగో ఈ మార్గం, ఈ సౌత్ అనే మార్గం గుండా నువ్వు ఇక్కడికి వచ్చావు అంటున్నాడు ఆయన. That's right. Down about మిసిసిపి అంటే ఆ మిసిసిపి అనే ప్రాంతానికి ఆ దిగువ భాగం నుంచి నువ్వు వచ్చావు. Down in the southlands. Then and you are bothered with a disturbance. నువ్వు ఏదో ఒక గలిబిలితో ఇబ్బంది పడుతున్నావు. It's a mental disturbance. అది మానసికమైనటువంటి అతలకుతలం చేస్తున్న ఏదో ఒక విషయంతో నువ్వు బాగా బాధించబడతా ఉన్నావు. It's an oppression. అది నిన్ను ఏదో బాగా అదిమి పడతా ఉన్నట్టుగా ఉంది. And you are the wife of a minister. నీవు ఒక సేవకుని యొక్క భార్యవి. And your husband has got the same thing. నీ భర్తకు కూడా అదిగో నీలాంటి సమస్యే ఉన్నది. And what caused you to be this way is because of your husband. ఇప్పుడు నీకు ఈ సమస్య ఎందుకు వచ్చింది తెలుసా? ఇది ఎవరి వల్ల వచ్చింది? మీరు వింటలే, సరిగ్గా చెప్పలే. నీకు ఈ సమస్య ఎవరి వల్ల వచ్చింది? అరే అక్కడ చదివింది చెప్పండి అయ్యా. మళ్ళీ చదివినా తెలుగులో మళ్ళీ ఒకసారి చెప్దాం వీళ్ళకి. And your husband has got the same thing. నీ భర్తకు కూడా ఇదే సమస్య ఉన్నది. And what's caused you to be this way is because of your husband. ఇప్పుడు నువ్వు ఇలాగ ఎందుకున్నావు అంటే ఇది నీ భర్త వల్లే నువ్వు ఇట్లున్నావు. అంతేనా? తర్వాత That's right. And you are having family trouble, upright, ready for a divorce, and your husband is kind of possessed. అన్నమాట వినండి, నీ భర్త వల్ల నువ్వు ఇట్లా అయ్యావు. ఆలోచించండి. అంటే భర్త వల్ల ఇట్లా అయ్యావంటే భర్త అంటే అంతకుముందు మంచిగా ఉన్నట్టుగా సార్ నో అంతకంటే ముందు
మంచిగా చక్కగా ఆరోగ్యవంతంగా ఉన్నట్టు. అంటే భర్తతో ఏమైంది భార్యకి? మీరు చూడండి, కొంతకాలం ప్రయాణం చేసేసరికి భార్య భర్తలలో భర్త లేక భార్య, భార్య లేక భర్త మారిపోతారు. తెలీదా? కాదా? కదా. మీకు ఒక ఉదాహరణ చెప్తా చూడండి. ఇప్పుడు భార్య బాగా సౌమ్యురాలు, అంటే ఆమె చాలా మృదువైనటువంటి ఒక గుణం కలిగింది. భర్త మాత్రం గగ్గోలు పెట్టి అరిసే వ్యక్తి. ఒక 5 సంవత్సరాల తర్వాత చూడండి, భార్య కూడా అట్టగా మాట్లాడుతుంది మెల్లమెల్లగా, ముళ్ళుకు ముళ్ళు అన్నట్టు. గుణ లక్షణాలు ఏమవుతాయి? బ్లూటూత్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతాయి, హాట్స్పాట్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతాయి. ఒక రోజున ఏమైపోతుందంటే దొందు అబ్బా చక్కటి ఈడు చూడంటారు. ఎస్ సార్ రావు. అదే భర్త సౌమ్యుడు, లేకపోతే భర్తకు ఉన్నటువంటి ఒక స్వభావం వేరు, భార్య స్వభావం వేరు. ఏమవుతుంది? ఎందుకంటే మంచి మేలైనటువంటిది ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి వెళ్ళడం చాలా కష్టంగా జరుగుతుంది, చెడు ఇన్స్టంటేనియస్గా జరిగిపోతుంది. ఎస్ సార్ రావు. నా భర్తకి ఒకప్పుడు చాలామంది విన్నా, అట్లా చెప్తే వినడాయినా, అందుకే ఇట్టగే చెప్పాలా అంటే ఆమె ఆ మార్గాన్ని ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది? ఆ భర్త అట్లా ఉన్నాడు కాబట్టి, ఆ భర్తకు తగినటువంటి మార్గాన్ని ఎన్నుకున్నది. ఇక్కడ స్పిరిచువల్గా మాట్లాడుతున్నాడు ప్రవక్త గారు మాట్లాడుతూ, నీ భర్త హీస్ కైండ్ ఆఫ్ అ పొసెస్డ్. ఆయన ఏదో ఆత్మచేత పట్టబడ్డాడు. ఆయన ఆ ఆత్మచేత పట్టబడడం వల్ల ఆయన అలాంటి ఒక మానసిక ఇబ్బందులో పడిపోయాడు. నా మాట వినండి. ఈ మధ్యకాలంలో బాగా రోజుల కిందట నేను పీటర్ గారు ఒక గృహంకి వెళ్ళాం. అక్కడ ఒక పురుషుడు దయ్యం పట్టినట్టుగా పడిపోయినాడు, మొత్తం బాగా గగ్గోలు పెడుతున్నాడంటే ఫోన్ చేసి వెళ్ళిన తర్వాత అప్పటికే పడుకొని ఉన్నాడు. అతని గురించి సరే మొత్తం నిశ్చలంగా అట్లా పడుకొని ఉన్నాడు. ఆ అబ్బాయి పోసేసుడు. ఇక అబ్బాయి లేస్తాడేమో, లేచినాక ప్రార్థన చేద్దాము, అందాక ఆ కుటుంబానికి కొద్దిగా బలపరుద్దామని మాట్లాడుతూ ఉంటే అప్పుడు మేము గమనించింది ఏంటంటే, ఎందుకు అలా భార్యలో కూడా ఒక తేడా కనబడుతుంది మాకు. ఆమె ఒక అరగంట మాట్లాడాక లాస్ట్కి ముచ్చట చెప్పింది ఏమని, అన్న నాకు కూడా అప్పుడప్పుడు అట్లే వస్తుందన్నా అన్నది. సేమ్ అలా భర్తకు వచ్చినట్టుగానే. అంటే ఏం జరుగుతుందంటే, ఆ ఆత్మకి మంచి యోగ్యమైనటువంటి ఒక ఇల్లు దొరికింది, అది భర్త. అప్పుడప్పుడు విడిదిల్లులాగా భార్య మీద దుంకుతూ వస్తూ పోతుంది. అది విడిదిల్లు అంటారు చూసారా, విడిదిల్లులాగా అప్పుడప్పుడు కాసేపు భర్త, కాసేపు భార్య, కాసేపు భర్త, కాసేపు భార్య. ఆ పక్కన వాళ్ళ తల్లి ఉంది పాప, మరి ఆమె బాధ్యులేకపోయినాం. ఎప్పుడు కొడతాడో తెలియదు, ఎప్పుడు తిరుగుతాడో తెలియదు, ఎప్పుడు బాగుంటాడో తెలియదు. అలాంటి పరిస్థితి అన్నట్టు స్పిరిట్స్ అట్లాగే ఉంటాయి. ఒకరి పైన ఒక దయ్యమాత్మ పట్టిందంటే మీ కుటుంబంలో ఒక్కరికున్నా చాలు, అది మిగిలిన వాళ్ళందరినీ అట్టగే చేస్తుంది. తండ్రికి ఉంటే కొడుకుని, తల్లికి ఉంటే కూతుర్ని ఆ దయ్యము వదలదు. లాస్ట్కి అందరూ ఏమవుతారంటే జిరాక్స్ కాపీలు అవుతారు. అయ్యో నా మాట వింటున్నారా? ప్రవర్తనలో డిట్టో అవుతారండి. నేను ఎగ్జాంపుల్ చెప్తే బాధపడతారులే, చదవండి, ముందు చదవండి. ఆమె ఏమంటుంది, ఆమె గురించి అ ప్రైడ్ రెడీ ఫర్ ఎ డివోర్స్ అండ్ యువర్ హస్బెండ్ ఈజ్ కైండ్ ఆఫ్ అ పొసెస్డ్. అంటే ఆమె చివరికి ఏది విడాకుల వరకు కూడా సిద్ధపడుతుంది. ఆమె అలాంటి పరిస్థితుల్లో బ్రహ్నం గారి దగ్గరికి వచ్చి నిలబడింది ఆమె. అదేనది అయ్యా, ఆ మాట మీరు తొందరగా వదిలేదు. అదేమన్నాడు, సాతానుడు తన లోనికి అనుమతిస్తుంది కూడా మీ ఆయనే. హీ లెట్. అయ్యా ఇప్పుడు దేవుడిని లోపలికి రావాలంటే ఆయన వస్తాడని అనుమతించాలనా? మరి దయ్యానికి వేరే స్టోరీ ఉంటుందా? దయ్యానికైనా అనుమతించాలా. అది నీ ముందు శోధనకరంగా నీ ముందు అలా కదలాడుతూ ఉంటుంది. అది దాన్ని నువ్వేం చేయాలా? ఇప్పుడు నీ ముందు ఉంది బ్రదర్ ఉన్నారు, నాకు కోపం తెప్పించి ఒక పని చేశారు. ఇప్పుడు అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటది? తిరిగి కోప్పడి గొడవపడాలన్నా, ప్రేమలో క్షమించాలన్నా, నేను సెలెక్ట్ చేసుకోవాలా. ఇప్పుడు నా సెలక్షన్లో నేను ఊరుకొనిగా నేను మడతపెట్టి కొట్టేస్తానని ముందుకు వచ్చామనుకో, నేనేం చేశాను? ఆ వ్రాత అనేటువంటి ఒక ఆత్మను నేను నా లోపలికి అనుమతించేశాను. నేను అనుమతిస్తేనే ఆ ఆత్మ నాలో దూరేది. అయ్యా నీవు ఇగో ఇట్లా పైకని 1 2 3 4 5 6 అని పాస్వర్డ్ నొక్కి నీ కళ్ళు తెరిచి చూస్తేనే, అట్లా అనుమతిస్తేనే అది లోపల దూరుతుంది. కరెక్టేనా? నువ్వు అనుమతించకుండా దానంతటదే ఫోన్ నీ దగ్గరికి ఎగురుకుంటూ వచ్చి లాక్ తీసుకొని ఇదిగో చూడండి నీకు వీడియో పెడుతుందా? నువ్వు అనుమతించాలా? ఎస్ సార్ నో? నీవు అనుమతిస్తేనే ఆ ఆత్మ నీలోనికి దూరేది. ఎల్లవేళ అంతే.
అందుకని అంటాడు, హీ లెట్ సాతాన్ కమ్ ఇన్ అండ్ టేక్ హిమ్ ఓవర్. అతడే కావాలని ఆ దయ్యమును అతని పైన నియంత్రితం చేయడానికి, అధికారం చేయడానికి ఒప్పుకున్నాడు ఆయన. ఎవ్రీ టైం అలాగే చేస్తున్నాడు. అంటే మరి మనమందరం ఏం చేస్తున్నాడు అంటే, మనం లేదన్న బలహీనత ఉంటే మనం ఏం చేస్తున్నాము, మనం కావాలనే ఆ బలహీనత, లేదండి ఆ టైంలో నాకు తెలియకుండా జరిగింది, కాదు బ్రదర్ ఆ టైంలో అనుకోకుండా అనేసా, అట్లేం లేదు, నువ్వు కావాలని అన్నావు. తప్పించుకోవడానికి ఇప్పుడు తెలియకుండా అనేటువంటి కారణాలు వస్తాయి. ఇదంతా వాలంటరీగా జరిగేదే, అంతేనా? తర్వాత అది సరి అయినది. ఇప్పుడు నువ్వు నమ్ముచున్నావా? అది సరి అయినదేనా? మంచిది. నువ్వు నీ మార్గాన తిరిగి వెళ్ళిపో, సంతోషంగా ఆనందంగా వెళ్ళు. నువ్వు వెళ్ళలోగానే ఆ దయ్యపు ఆత్మలు బయటకు వెళ్ళిపోతాయి. నువ్వు ఎన్నటికీ కూడా నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు నామంలో ఆమేన్ అన్నాడు ప్రవక్త కదా. బాగుంది. తర్వాత పేర్లు ఉంటుంది చూడండి అసలు స్టోరీ. విశ్వాసం కలిగి ఉండు, అస్సలు అపనమ్మకమును కలిగి ఉండకు. అన్బిలీవ్, అవిశ్వాసమే పాపము. అవు క్షమించబడిన పాపంలో మరొకటి చేర్చాడు ఆయన. ఏంటది? అంతకుముందు వరకు క్షమించబడిన పాపం అంటే ఏంది మన దృష్టిలో? పరిశుద్ధాత్మ విరుద్ధంగా మాట్లాడితేనే. కానీ ఈ కాల ప్రవక్త వచ్చి, ఎందుకంటే ఈ కాల ప్రవక్తలోనే పరిశుద్ధాత్ముడు పనిచేశాడు. పరిశుద్ధాత్మే మనకు పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి మనకు బోధించేది, మనం గ్రహించినట్టుగా చేసేది. ఆయన అంటాడు, క్షమించబడిన పాపంలో ఈ మేలైనది చేయనెరిగి అలాగూ చేయకపోవటేనూ చేర్చాడు. అంతేకాకుండా నీకు విశ్వాసం ఉంచాలని తెలుసు, అయినా విశ్వాసం ఉంచలే. విశ్వాసం ఉంచమ్మా అని 100 సార్లు 1000 సార్లు వర్తమానాలు విన్నావు, అయినా నువ్వు ఉంచలే. ఇదియును క్షమించబడని పాపమే. ఎందుకు బ్రదర్ మొత్తం బైబిల్ అన్నీ కూడా మాకు క్షమించబడిన పాపం అని చెప్పేసి అయిపోద్ది ఒక్కసారి? ఈ అడుగు చంపుడు ఎందుకంటారా? విశ్వాసం ఉంచాలని తెలుసు. నీ కొడుక్కి ఆరోగ్యం బాగొద్దా? అవుద్ది. విశ్వాసం ఉంచాలని తెలుసు, అయినా అవిశ్వాసం వచ్చిందా? క్షమించబడని పాపమే. నీ తండ్రి మారతాడా? విశ్వాసం ఉంచాలని తెలుసు, అయినను సరే తెలిసి అవిశ్వాసం ఉంచావు, అది క్షమించబడిన పాపమే. నీ భార్య మారుతుందని తెలుసా? దేవుడికి సమస్తము సాధ్యమని తెలిసి అయినా నేను అవిశ్వాసం ఉంచి కొన్ని కార్యాలు చేశా, అది క్షమించబడిన పాపమే. నీ భర్త మారతాడని తెలుసా? మారతాడని తెలుసు, మార్చుతాడని తెలుసు, అయినా నాలో అవిశ్వాసం వచ్చేసింది, అదియును క్షమించబడని పాపంగానే ఎంచుతున్నాడు ఆయన. అంటే విశ్వాసం ఉంచుట వలన కార్యాలు జరుగుతాయని నీకు తెలిసేటట్టుగా చేసిన తర్వాత కూడా నీవు కనపరిచే అవిశ్వాసాన్ని కూడా దేవుడు క్షమించాడట. ఇంతకీ క్రైస్తవులు ఉందామంటారా పోమంటారా? పరలోక రాజ్యంలో రావాలనుకునే వాళ్ళకి నేను ఈ మాటలు చెప్తున్నాను. వీఆర్ బిల్ట్ టు ట్రస్ట్, వీఆర్ బిల్ట్ టు హ్యావ్ ఫెయిత్. మనం నిర్మాణం చేయబడిందే విశ్వసించడానికి, మనం నిర్మాణం చేయబడిందే పరిశుద్ధాత్మతో కలిసి నడవడానికి, మనం నిర్మాణం చేయబడింది మేలైనది చేయనెరిగి మేలే చేయడానికి. నా మాట వింటున్నారా? నేను వధువుని గురించి మాట్లాడుతున్నా, వధువుతోనే మాట్లాడుతున్నా. నేను 2వ వర్గాన్ని గురించి 3వ వర్గం గురించి మాట్లాడతాను ఈ మాటలు. ఎందుకంటే 2వ వర్గానికి ఈ రూల్స్ వేరే ఉంటాయి, 2వ వర్గానికి చట్టాలు వేరు, అంతేనా? రాజ్యాంగం ఒక్కటైనప్పటికీ కులాలను బట్టి రిజర్వేషన్లు మారినట్టుగా ఈ 4 వర్గాలను బట్టి వాళ్ళ యొక్క షరతులు మారుతూ వస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం ముందు చదా ఆయన అంటాడు, జస్ట్ బిలీవ్, కేవలం నమ్ముము, దట్స్ ఆల్ హీ వాంట్స్ యూ టు డూ. ఆల్ రైట్. ఎన్నడు కూడా మా ఆవిడ మారదు, మా ఆయన మారడు, మా కుటుంబ పరిస్థితి మారదు, వీళ్ళు ఇప్పుడు ఇంతే, వాళ్ళు వేస్ట్ కాదు, వీళ్ళు వేస్ట్ కాదు. ఇక్కడే 2 జరిగిపోయాయి. ఒకటి, నీ అవిశ్వాసం వల్ల కార్యం జరిగింది. 2, నువ్వు క్షమించబడే పాపంలో పడ్డు. నేను చెప్తున్నాను కదా, మన అంటే భక్తి ఎలాగో చేయాలో తెలియక మన ప్రారంభ దినాల్లో మనం ఎదుర్కొన్న విజయాల కంటే ఇప్పుడు మన దగ్గర విజయాల సంఖ్య చాలా తక్కువ అయిపోయింది. ఎందుకంటే మనం చేసిన తప్పిదాలే మరలా మన మూల్యాలు చెల్లించుకునేలాగే చేస్తూ ఉన్నాయి. నేటికి కాలాన్ని బట్టి చూస్తే మీరందరూ కాపర్లు కావాలి. యాక్చువల్గా నేను వాక్యమే చెప్తున్నా, అవునా?
కాలాన్ని బట్టి చూస్తే మీరు అందరూ బోధకులు అవ్వాల్సిన చోట ఇంకా అవ్వలేదంటే కారణం ఏమై ఉండొచ్చు? మనం చేసిన తప్పిదాలే మన పైన మూల్యాన్ని చెల్లించినట్లుగా బలంగా తాకుతూ వచ్చాయి. మనం ఇంకా మూల్యం చెల్లించాలే, వడ్డీ, పెద్ద వడ్డీ, చక్రవడ్డీ, వడ్డీలే కట్టుకుంటూ పోతున్నాం. ఇంకా అసలు ఎప్పుడు కట్టేది అయ్యా? అసలు ఎప్పుడు కట్టేది? స్వతంత్రం ఎప్పుడు అయ్యేది? ఎంతమంది గ్రహిస్తున్నారు నా మాటల్ని? అందుకే నేను ఏమంటానంటే, ఇప్పటివరకు గతంలో చేసినటువంటి పాపాలకు వడ్డీ అసలు కట్టేసుకుందాం, ఇకపైన కొత్తగా అప్పులు చేయకుండా ఉందాం. నేను ఏ అప్పుల గురించి మాట్లాడుతున్నాను? పాపాల అప్పుల గురించి మాట్లాడుతున్నాను. ఈ పాపాలలో కొత్త అప్పులు చేసి మళ్ళా పాతదే అయిపోకుండా అవే 30-40 లక్షలు దాటిపోతూ ఉంటే మళ్ళీ కొత్తగా ఇంకొక అప్పు తెచ్చుకునేలా, దానికి వడ్డీ పొందనేలా, ఆస్తులు అమ్ముకునేలా, ప్రాణాలు పోగొట్టుకునేలా, అంతేనా? ప్రాణాలు మన చీకట్లో నరకంలో పడవేసుకునేలా. ఆ రాజ్యంలోకి వెళ్ళాలనుకున్న మనము తొందరగా కదా మన యొక్క ఈక్వేషన్స్ దాటి మనం ముందుకు సాగాలి. ఆమేన్. అందుకే ఆయన అంటాడు, అవిశ్వాసము ఏది? విశ్వసించటం మంచిదని తెలిసి విశ్వసించాలని నీకు నువ్వు అది మాత్రం ఎన్నుకోవాలి. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసిన ఏకైక ఆరాధన ఏంట స్థలము అని ఒక భూభాగాన్ని గురించి మాట్లాడా. చదివారా వర్తమానం ఎప్పుడన్నది? 100 సార్లు ఉన్నారు. ఏందా స్థలము? ఎస్, ఇట్ ఈస్ ద హార్ట్ విత్ ద ఫెయిత్. ఎందుకంటే ఫెయిత్ ఏనయ్యా దేవుడు ఏర్పాటు చేసిన ఏకైక ఆరాధన స్థలంలో ఉండేది. కాబట్టి జాగ్రత్త, మీరు అవిశ్వాసాన్ని ఎన్నటికీ కనపరచకూడదు. నీకు చివరికి నేను రేపే చంపేస్తాడు అనగా కూడా దేవుడు బాగు చేస్తాడు నన్ను, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఇంకో గంటలు చంపేస్తాడు అనగా కూడా నువ్వేం చెప్పాలా? అదే మాట నీ నోట నీ హృదయంలో ఉండాలి. అది కార్యాన్ని చేస్తుంది. పోనీ నువ్వు అట్లాగే అనుకుంటూ చచ్చినా సరే నువ్వు రాజ్యంలో కనబడే అవకాశాలు ఉంటాయి. లేదా దాన్ని దేవుడు అన్పార్డనబుల్ సిన్గా, క్షమించబడని పాపంగా లెక్కలకు తీసుకొని మన గమ్యస్థానాన్ని మార్చేస్తాడు ఆయన. అది మనలో ఏ ఒక్కరు కోరుకోవట్లేదు. కాబట్టి దేవుని యొక్క ప్రవక్త గారు చెప్పినట్టుగా తెలిసి అవిశ్వాసంలో పడినా, తెలిసి మేలైనది చేయకపోయినా, తెలిసే ఇవన్నిటిని కూడా దేవుడు క్షమించబడని పాపాలుగా లెక్కగడుతున్నాడు. మరొక విషయాన్ని గమనించుదాం. 56-1002 ఎలీషా ప్రవక్త అయిన ఎలీషా అనే వర్తమానంలో 58వ పేర. ఇది మీ అందరికీ చాలా ఇంపార్టెంట్. అన్నీ ఇంపార్టెంటే. But God turned around. 57 నుంచి చదువునాన్న. He knows human nature. ఆయనకు తెలుసు మనుషుని యొక్క స్వభావం ఏంటో. He knows how to catch you in it. ఆయనకు తెలుసు నిన్ను దానిలో ఎలాగ పట్టుకోవాలో. And he is awake day and night. ఆయన పగలు రాత్రి ఎల్లవేళలా మెలకువగా ఉండి చూసే జాగరూకుడు ఆయన. Going about like a roaring lion, devouring what he will. Certainly he is so this he knew just how to do that. వాడికి తెలుసు ఎలా చేయాలన్న విషయం. తర్వాత చూడండి. But God turned around and in Elisha. దేవుడు అక్కడ చూడండి, గాడ్ టర్న్ అరౌండ్, ఒకసారి దాన్ని వెనక్కి తిప్పి చూశాడు. అంటే ఒకసారి దాని దశను, దాని తలాన్ని తిప్పాడు. దాంట్లో ఎలీషాలో మీరు గమనించినట్లయితే he cursed those children. ఎలీషా ఏం చేశాడు? చిన్నపిల్లల్ని శపించాడు. నా మాట వినండి అయ్యా, తల్లిదండ్రులుగా మీకు చాలా జాగ్రత్తగా ఉండాలి విషయం. అక్కడ ఎలీషా చిన్నపిల్లల్ని శపించడాన్ని మనం గమనిస్తాం. And 42 of them was killed by bears that ran out of the woods and killed 42 of the children. అక్కడ అతని శాప కారణంగా 42 మంది పిల్లలు ఆ అడవుల్లోంచి చెట్లలోంచి వచ్చిన ఒక భయంకరమైన ఎలుగుబంట్ల చేత చంపబడ్డారు. అవునా? తర్వాత because they were disobedient. ఎందుకంటే ఆ పిల్లలు అవిధేయత కలిగిన పిల్లలు and had been raised in the wrong kind of a home. ఒక తప్పుడైన గృహము కలిగినటువంటి పరిస్థితుల్లో పెంచబడిన వారు. నా మాట జాగ్రత్త.
and the wrong అవునా, schooling. నువ్వు నన్ను చూస్తూ ఉండాలా, నువ్వు మంచి చదువుతున్నావు కానీ నన్ను చూడాలా. నేను ఎప్పుడైతే నెక్స్ట్ అనగానే అప్పుడు చదువు. అక్కడ ఒక సరైనటువంటి కుటుంబము అని పిలువబడే లేఖన ప్రకారంగా కట్టబడినటువంటి గృహంలో ఎనబడితే అలాగూ పెంచబడిన గృహాల్లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు. మనకు బైబిల్లో మాత్రమే ఇవి చూసారనుకోండి సమాచారాన్ని మీరు. అక్కడ బోడివాడ అంటే చంపేశాడు, అంత మట్టికి కనబడుతుంది. కానీ ప్రవక్త యొక్క నేత్రము అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితుల్ని మరింతగా దేవుడు ఆయనకు విశదపరిచినాడు. ఎందుకు చంపవలసి వచ్చిందా అన్న విషయము ఇది సంఘశాఖడికి చెప్తాడు, అంగీకరించాడు. కానీ ఈయన నీకు నాకు ప్రవక్త కాబట్టి వి బిలీవ్ దాట్ ఆయన అంటున్నాడు. ఎందుకు ఆ పిల్లలు అలాంటి వాళ్ళు తెలుసా? ఆలోచించండి. దేవుని ప్రవక్త అని పిలువబడుతున్నటువంటి ఒక వ్యక్తి అట్లా నడుచుకుంటూ పోతుంటే పిల్లలందరూ రోడ్డు మీద ఊర్లలో కొత్తగా వచ్చిన కారణకాల పరిగెత్తినట్టుగా ఆయన వెనకాల పరిగెడుతూ బోడివాడా అంటున్నారంటే వాడు ఎలాంటి పెంపకంలో వచ్చిన వాడై ఉండాలా? వాడు ఎలాంటి మనస్థితి కలిగిన పిల్లలై ఉండాలా? వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటే ఆ స్వభావం వంశ పారంపర్య రీతిగా, అయ్యా జ్ఞాపకంలో ఒక వర్తమానం మీకు, వారసత్వంగా ఏ లక్షణాలని ఆ పిల్లలకు ఆ తల్లిదండ్రులు అప్పచెప్పి ఉండాలా? మంచి చెడుల వారసత్వాన్ని వర్తమానం చెప్పే మీకు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కఠినమైనటువంటి వాక్యపూరితమైన ప్రవర్తన అయి ఉండాలా, వారసత్వంగా వాళ్ళు ఎంత వరకు అప్పచెప్పి ఉండాలా. అలాంటి ప్రవర్తనలో నుంచే ఆ మాట బయటకు వచ్చి దైవ సేవకుడు ప్రవక్త అని తెలిసిన బోడివాడా అని వాళ్ళు పిలుస్తున్నారంటే అక్కడ వాళ్ళ పిల్లల మట్టుకు చూస్తలేదు ప్రవక్త నేత్రము. అక్కడ నుంచి వారి ఇల్లులు, వారి తల్లిదండ్రులు, వారి ప్రవర్తన స్వభావాలను కూడా ఆయన చెప్తా ఉన్నాడు. అక్కడ ఆయన అంటాడు చూడండి, ఏమంటాడు ఆయన, దే వర్ డిసొబీడియంట్ అండ్ హ్యాడ్ బీన్ రేజ్డ్ ఇన్ ద రాంగ్ కైండ్ ఆఫ్ అ హోమ్. అంటే వారు ఒక కుటుంబము అని పిలువబడే లేఖనాల ప్రకారం కట్టబడుతున్న కుటుంబం కాకుండా ఒక విచిత్రమైన ఒక తప్పుడు గృహంలో పెంచబడిన వారు అంటున్నాడు ఆయన. వారి చదువు, వారి విద్య, వారి శిక్షణ తప్పుడైనటువంటిది. ఏంటది? వాడి చదువు, వాడి విద్య తప్పుడైనటువంటిది. ఒకసారి ఆలోచన చేయండి. చిన్నప్పటి నుంచి మన పిల్లలకి చదువు మీద బాగా ఫోకస్ పెంచి రేపు పొద్దున సైంటిస్ట్ చేసి చూడు, వాడు దేవుని కానీ, దేవుని సంఘాన్ని కానీ, దేవుని ప్రజలు కానీ, దేవుని సేవకులను గౌరవిస్తాడా? మూర్ఖత, ఇదేదో పిచ్చి విశ్వాసాలు, మూఢభక్తి. ఎస్ సార్ నో? ఎంతనా కదా అని అందుకే అంటాడు. ఆ పిల్లలు చచ్చిపోవడానికి గల కారణం యాక్చువల్లీ పిల్లలు కాదు, తల్లిదండ్రుల కుటుంబాలు. ఆ తల్లిదండ్రులు వారిని సరిగ్గా పెంచలే. వారికి సంఘం అంటే తెలియదు, వారికి భక్తి అంటే తెలియదు, వాళ్ళ స్కూలింగ్, వాళ్ళ శిక్షణ సమస్తం కూడా చెడ్డదే. రాంగ్ స్కూలింగ్ అన్నాడు, రాంగ్ కైండ్ ఆఫ్ అ హోమ్ అంటున్నాడు ఆయన. పూర్తిగా తప్పుడైనటువంటి స్థాయిలో అలాంటిగా పెంచినటువంటి వాళ్ళలో అట్లా పెంచితే మరి వాళ్ళని చంపాలిగా, పిల్లలను చంపడం ఏంటి అయ్యా? అలా పెంచినప్పుడు తల్లిదండ్రులను చంపాలిగా, పిల్లలను చంపడం ఏంటి? ఆ పిల్లలే ఆ తల్లిదండ్రుల యొక్క ఫలాలుగా బయటకు వచ్చారు వాళ్ళు. అందుకే అంటాడు, అయ్యా అందుకే నేను మీకు మరలా చెప్తున్నా, మీ పిల్లల్ని మీరు సరిగ్గా పెంచండి. వాళ్ళ యొక్క స్కూలింగ్, విద్యా విధాన శిక్షణలు కూడా వాక్య పరిధిలో ఉన్నాయో చూసుకోవాలి ఎప్పుడు కూడా. మరి ఎలా పెరుగుతున్నారు? మరి నిజంగానే ఒకవేళ మనకు తెలియకుండా దేవునికి విరుద్ధంగా తప్పుదములు, పాపములు వాళ్ళ హృదయంలోనైనా సరే చేసుకుంటున్నారా? ఏం భక్తి ఇది, ఏం చర్చ, ఊకే ప్రార్థన అని వాళ్ళ మనసులో ఏమైనా అనుకుంటున్నారా? జాగ్రత్త. చూడండి ఇంకొంచెం ముందుకు రండి అంటాడు, టు మేక్ ఫన్ ఆఫ్ గాడ్స్ ప్రొఫెట్ ఇన్ ద స్టడీ ఆఫ్ రెస్పెక్టింగ్ గాడ్స్ ప్రొఫెట్. అంటే దేవుని యొక్క ప్రవక్తను గౌరవించుటకు బదులుగా అతనిని హేళన చేయనట్లుగా, అతనిని వ్యంగ్యంగా మాట్లాడినట్లుగా వారి శిక్షణ, వారి పెంపకములు, వారి అవిధేయతలు అలాగున వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి అప్పచెప్పబడ్డాయి అన్నాడు ఆయన. తర్వాత I tell you, as you respect God's servants, నీవు దేవుని సేవకుని నీవు గౌరవిస్తున్నంత సేపు you respect God. నువ్వు దేవుని గౌరవిస్తున్నట్లే. అంతేనా? అబ్సల్యూట్లీ. దేవుని సేవ, ఎందుకంటే దేవుడు నేరుగా దిగి వచ్చుట ఇప్పుడు అసాధ్యం కాబట్టి ఆయన తనకంటూ కొంతమంది ప్రతినిధులు పెట్టుకుంటాడు ఎల్లవేళలా. ఆ కాలంలో ప్రవక్తల్ని, ఇప్పుడు 5 పరిచారిక వర్గాల్ని.
వీరందరూ కూడా దేవుని ప్రతినిధులు. వీరిని గౌరవిస్తే దేవుని గౌరవించినట్టే, అంతేనా? ఇప్పుడు దశంభాగం కాపరికి ఎడుతున్నప్పుడు కాపరికే మనం ఇచ్చేది, మనం దేవుడికి ఇస్తున్నాము. దేవుడు దానిని తన కాపరికి ఇచ్చుకుంటున్నాడు, అంతే. ఇది సైకిల్ నేరుగా కాపరికి వెళ్ళేది కాదు. ఇంటి ఏం చేసుకుంటాడులే, నీ మొహం చేసుకుంటాడు. నీవు దేవుడికి ఇవ్వు, దేవుడు ఎవరికి ఇవ్వాలి ఆయనకి ఇచ్చుకుంటాడు ఆయన, అంతేనా? ఆయన అంటాడు నీవు దేవుని సేవకుని గౌరవిస్తే ఆటోమేటిక్గా దేవుణ్ణి గౌరవించినట్టే. ఆలోచన చేయండి, ఒక విశ్వాసిలోనే సహోదరులోనే ఒక సహోదరుని ప్రేమిస్తేనే, ఒక సహోదరికి వస్త్రం లేనప్పుడు వస్త్రం ఇస్తేనే, సహోదరికి ఆకలికి వెళ్ళినప్పుడు భోజనం పెడితేనే నువ్వు నాకు పెట్టినట్టు అన్నాడు. మరి అలాంటిది అతని ప్రతినిధికి పెడితే, అతని ప్రతినిధిని ప్రేమిస్తే ఆయన అన్నాడు నన్ను చేర్చుకున్నట్టు అన్నాడు ఆయన, అంతేనా? అదే ఆయన మాట్లాడిన మాట. అందుకే మత్తయి 25లో అరే మేలు చేసిన వాడిని యొక్క మేలునే మర్చిపోనన్నాడు. ఎవరికి? సహోదరులకి. అలాంటిది మరి ప్రతినిధులను, అదే ప్రతినిధికి చేసిన కీడును, అదే ప్రతినిధికి చేసినటువంటి ఆ వ్యంగ్యమైనటువంటి వాక్య విరుద్ధమైన మాటలను దేవుడికి అన్నట్టేగా. ఎస్ సార్ నో? తర్వాత ముందుకు రండి. As you respect Christ, you respect God. నువ్వు క్రీస్తును గౌరవిస్తున్నట్లయితే దేవుణ్ణి గౌరవిస్తున్నట్లు. Now, who is God's major servant? దేవుని యొక్క అత్యంత ప్రధానమైన పెద్ద సేవకుడు ఎవరు? Not some man here on earth. ఇక్కడ భూమి మీద ఉన్న ఒక మనుషుడు కాదు, It's the Holy Ghost. పరిశుద్ధాత్మే. అర్థమైందా? దేవుని యొక్క అత్యంత పెద్ద పనివాడు ఎవరు? ఆయన. ఎందుకు రీసౌండ్ వస్తుంది? ఇది ఇప్పటిదాకా నా రీసౌండ్ ఎందుకు వస్తుంది? ఆయన ఏమన్నాడంటే పెద్ద పనివాడు సర్వెంట్ ఎవరంటే, ఇక్కడ ఎవరో ఒక మనిషి భూమి మీద పెట్టబడినవాడు కాదు. ఇదిగో నా తర్వాత నేను పంపబోతున్నటువంటి ఆదరణకర్తను చూసారా, ఆయనే అందరికంటే పెద్ద సర్వెంట్. ఆయన కదా పరమ బోధకుడు. అయ్యే కాదా? ఆమేన్. తర్వాత And that's the one you make fun of. నీవు హేళన చేసింది, గేలి చేసింది ఆయననే. ఇప్పుడు ఆలోచన చేయండి. అయ్యా నా మాట వినండి, ఇక్కడ ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకోండి ఒకసారి. ఇక్కడ ఎలీషా యొక్క బోధన కానీ, ఎలీషా యొక్క సిద్ధాంతాలను కానీ ఆ పిల్లలు హేళన చేశారా, లేదా ఎలీషా యొక్క భౌతిక రూపాన్ని హేళన చేశారా? రెండింటినీ చేశారు. ఎందుకంటే తనకంటే ముందుగా ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియా ఎత్తబడిన విషయాన్ని పట్టుకొని మరి అదే సిద్ధాంత రూపకంగా నువ్వు వెళ్ళు మరి తొందరగా అంటే నీ చేతకాలేదా? ఎందుకున్నావు ఇంక ఇక్కడ? అటు భౌతికమైనటువంటి తన యొక్క బోడిని, తన రూపాన్ని, అన్నిటినీ కూడా ఏది మాట్లాడినా దేవుడు ఏమన్నాడంటే నీవు పరిశుద్ధాత్మ విరుద్ధంగా మాట్లాడినట్టే అన్నాడు ఆయన. అది భౌతిక రూపేణ, ఆత్మరూపేణ ఎట్లా మాట్లాడినా అయ్యా ఏం చేసినట్లు? పరిశుద్ధాత్మకు విరుద్ధంగా మాట్లాడినట్లు. తర్వాత That's the one that people laugh at. Say, now look at the people. ఇక్కడే ప్రజలు అంటారు ఏమని? ఇదిగో ఈ ప్రజలను చూడండి, ఈ తొర్లికొండల ఊరి కింద ఊరి చివరి దగ్గర ఉంటారు చూడండి, అలా చూడండి. Don't they act funny? వాళ్ళు కొంత వింతగా ప్రవర్తించట్లేదా? హాస్యాస్పదంగా ప్రవర్తించట్లేదా? ఇంతమంది క్రైస్తవులు, ఇంతమంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ సరి అంటుంటే వీళ్ళే కరెక్ట్ అయినట్టు. ప్రభురాత్రి భోజనము ఎప్పుడన్నా ఇచ్చుకోవచ్చు, నైట్ అంటే నైటే వేసుకుంటారా, డే టైం వేసుకోరా? ప్రభురాత్రి భోజనం రాత్రే ఇచ్చుకోవాలా, పొద్దున ఇచ్చుకోవద్దా? వీళ్ళు ఎందుకో వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ భక్తి చూస్తుంటే హాస్యాస్పదంగా కనబడుతున్నాయా? వీళ్ళందరూ కొంచెం విచిత్రంగా లేరు? I believe they were a little bit crazy. నేను అనుకుంటున్నాను వీళ్ళంతా కొంచెం తిక్క వెర్రునట్టుంది వీళ్ళకి. When you do that, నువ్వు ఎప్పుడైతే అలాగ చేస్తావో you are making fun of God. నువ్వు దేవుణ్ణి హేళన చేస్తున్నావు అన్నాడు ఆయన. నా మాట విన్నారా? అయ్యా దేవుని యొక్క లేఖనాల ప్రకారం నడుస్తున్నటువంటి ఒక వ్యక్తి అయినా, ఒక సంఘమైనా, ఒక గుంపైనా దానిని పట్టుకొని వారు గనక హేళన చేస్తే అది మనుషులను అది చేసినట్టు, పరిశుద్ధాత్మకి విరోధంగా చేసినట్లు. నా మాట వింటున్నారా?
మనతో పాటు కొంతమంది ప్రజలు ఉంటారు, నా మాట మంచి వినండి, జాగ్రత్త. మన సంఘంతో పాటు అంటే నేను మీకు మీ ప్రత్యక్షత కన్నులు తెరుస్తా, మీకు ఇప్పుడు అర్థమవుతుంది. కొంతమంది సంఘ స్థాయిలో చెప్తున్నా, మనం చేసేటువంటి పనులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏమంటారంటే, వీళ్ళు చేసే భక్తి సరైనది కాదు, వీళ్ళు వాక్య విరుద్ధంగా ఎవరో ఒక వ్యక్తిని పట్టుకుని ప్రవక్త అంటారు అని భిన్నమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ వర్గం ఎప్పుడు ఉంటుంది, ఎందుకంటే ఈ వర్గం చాలా పెద్దది. కానీ కొంతమంది ప్రజలు ఉంటారు మనతో పాటు, ఇటు మనల్ని కరెక్ట్ అన్నారు, మనల్ని తప్పన్నారు, కానీ మనతో పాటు తిరిగి మనకు సహాయం చేస్తూ ఉంటారు. నా మాట వింటున్నారా? అయ్యా, మనల్ని తప్పనరు, పోనీ మనల్ని కరెక్ట్ అన్నారు, కానీ మనతో పాటు తిరుగుతూ వధువుకు సహాయం చేస్తూ ఉంటారు. ఇదే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ గుంపు ఇది. మీకు ఎదురుపడ్డారు ఎవరైనా? మనం ఎప్పుడన్నా మన కంటికి కనబడే ఒక వ్యక్తిని వాక్యంతో కొలిస్తేగా, ఒక కొత్త పరిచయం వస్తుంటే ఆత్మ వివేచనతో చూస్తేగా, ఉదత్తమానం చర్చిలోకి వస్తేనే ఆత్మీయత, అటు పోయినామంటే సైలెంట్ మోడ్ మార్చినట్టుగా లోకం మోడ్ వచ్చేస్తుంది. అటు నీ ముందు ఒక వ్యక్తి పరిచయం అవుతుంటే వీడు ఏ గుంపు, వీడు ఏ ఆత్మ, వీడు ఏంది అనే విషయం మనకు అర్థమవుతుందా? ఆత్మీయమైన కోణం గుండా నీకు 7 ముద్రలు నీ కంటికి తెరవబడాలా, దేవుడు ఎప్పుడో తెరిచాడు, నీకు తెరవబడలే. నీకు 7 ముద్రలు గుండా చూస్తే నీకు అన్ని బయటపడతాయి, అంతేనా? తెలుస్తాయి. వాళ్ళు అంటారు, ఈ గుంపు ఉంటుందండి. ఎందుకంటే నేను ఒక పాస్టర్ గారు చెప్పంగా విన్నా. ఆయన అన్నాడట, ఒక సంఘశాఖ సహోదరుల దగ్గరికి వెళ్ళి వర్తమానం చెప్తే, పాస్టర్ గారు మీరు కరెక్టే, నేను తప్ప అనట్లేదు, మీ వర్తమానం కరెక్టే, మీదంతా కరెక్టే, కానీ మేము చాలా సంవత్సరాల నుంచి ఇలా కట్టబడ్డాం కదా, మేము మార్చుకోవడం మాతో కాదు బ్రదర్. ఒక పని చేద్దాం, మీరు మొదటి పునరుద్ధరణ లేనండి, మేము రెండో పునరుద్ధరణలో వస్తామన్నారు వాళ్ళు. అంటే బుద్ధికి కనేక మీరు వెళ్ళండి, మేము బుద్ధిని కనేక తర్వాత వస్తాను లేండి సార్ అన్నాడు. పోనీ అట్లా రాకపోతే వధువుకు సాయం చేసినట్టు వస్తాను లేండి సార్ అన్నాడు ఆయన. నాకు అనిపించింది, అమ్మ ఈ జ్ఞానము, ఆ ప్రత్యక్షత ఆ సహోదరుడు దొరికింది అని వర్తమానంలో దొరకలేదు. ఇది నీ ఎదురుగా ఉన్నవాడి గురించి వాడు ఏ గుంపు ఏందనే విషయం నీకు అర్థం కావట్లే, అంతేనా? తర్వాత ఇంకొచ్చి ముందుకు రండి. అది సరి అయినది. And you will commit the unpardonable sin. It will never be forgiven you in this world or the world to come. దేనికి బోడివాడు అంటేనా? అయ్యా నా మాట వినండి. ఇప్పుడు చిన్నపిల్లల ఎవరైనా పక్కన పడేయండి, నువ్వు వెళ్తున్నావు, వెళ్తూ ఉండగా షమ్గాని చూసి అన్నారు, ఏ బక్కోడా అన్నారు. ఏమన్నాడు? నేను అన్నా, మళ్ళీ రిపీట్ చేయాలి, పాప వాడు ఫీల్ అవుతాడు, వాడు ఒక్కనంటాడు ఫీల్ అవుతాడు, ఇంకొక ఇద్దరు ముగ్గురు యాడ్ చేద్దాం. జాన్ గారు వెళ్తున్నాడు, అరే అమ్మాయిలా కూర్చున్నాడు భలే అని అన్నారు. ఋత్విక్ గారు ఉన్నారు, ఋత్విక్ గారు చూసి నత్తోడా అన్నారు. వాళ్ళని వాళ్ళు మార్చుకుంటారని చెప్తున్నా. అప్పుడు వాళ్ళు అన్నారు, మీకు వెంటనే అరుగుబాట్లు అడవులో తెచ్చి మమ్మల్ని తినుడు కాక అంటారు వాళ్ళు. వాళ్ళకి దేవుడు అధికారం ఇచ్చి అంటారా? కనీసం వాళ్ళు కూడా అన్నారు, అవునా? అలాంటిది ఒక ప్రవక్త, దేవుడి యొద్ద నుంచి దిగి వచ్చిన ప్రవక్త ఏలియా దగ్గర ఎంతో కాలం శిష్యరికం చేసి ఆ దుప్పటిని పొందుకొని 2 ఆత్మశక్తి కలిగినటువంటి ఆయన చిన్నపిల్లలకు క్షమించలేడా? తండ్రి ఆత్మ ఆయనలో ఉండగా క్షమించలేడా? కానీ సమస్యలు ఎక్కడొచ్చింది అంటే, పిల్లలు పలికిన మాట భౌతికంగా హేళన చేసి గేలి చేసిన అది పరిశుద్ధాత్మ విరుద్ధంగానే దేవుడు ఇచ్చాడు అంటున్నాడు ప్రవక్త. ఈ మాట నాకు భయం కలిగింది. నేను ఎప్పుడు ఏ మనుషుల్ని ఏ కాపర్ని ఎప్పుడైనా అన్నానని మన వెనకాల తిప్పుకోవాల్సి వచ్చింది. ఇక నా మాట వింటున్నారా? అందుకే నేను ఏదైనా ఒక కాపరి కావచ్చు, ఒక సేవకుడు కావచ్చు, అతని సిద్ధాంతాల్లో తప్పిదానంటే తప్పిదమని చెప్తారు, కానీ అతని విరుద్ధంగా మనం ఏం మాట్లాడొద్దు. నేను మిమ్మల్ని మాట్లాడినట్టుగా నేను చేయనియను. నా మాట వింటున్నారా? నేను మిమ్మల్ని మాట్లాడినట్టుగా నేను చేయనివ్వను. ఎందుకంటే మనకెందుకు వచ్చిన బాధ? ఈ అన్పార్డనబుల్ సిన్లో పడనేలా, మూల్యాలు చెల్లించుకోనేలా ఆలోచించండి. ఆ మాటను చూసి ప్రవక్త దేని నుంచి దేనికి కరెక్షన్ ఇచ్చాడో. బోడివాడ అంటేనే పరిశుద్ధాత్మ విరుద్ధంగా మాట్లాడినట్ట. ఇక నుంచి ఏమనాలా? పాస్టర్ గారు ఎంత నల్లగున్నా అబ్బా భలే తెలుగున్నా సార్ అనాలి. ఇక ఆయనకి ఎంత బట్టతలు వచ్చినా అమ్మా జుట్టు బాగుంది సార్ అనాలి. ఇక
ఇంత సన్నగా ఉన్నారేం పాస్టర్. నిజంగానే అంటే ప్రవక్త గారు ఆ ఎలీషా సంఘటనను తీసుకొచ్చి పరిశుద్ధాత్మ విరుద్ధంగా జరుగుతున్న సంఘటనగా దాన్ని ముడిపెట్టేసరికి ఆశ్చర్యం కలుగుతుంది. అసలు ఆ ప్రత్యక్షత, ఆ దేవుడు ఆయనకు అనుగ్రహించినటువంటి విధానము మనం దాన్ని నమ్ముచున్నాం, ఆమె అంటున్నాం కాబట్టి పాటించాలి. వీఆర్ నాట్ సపోజ్ టు సే ఎనీథింగ్ అగేన్స్ట్ టు ఎనీ సర్వెంట్ ఆఫ్ గాడ్. నన్నని కాదు, ఏ సర్వెంట్ అయినా సరే వాళ్ళ వాళ్ళ స్థానాల్లో వాళ్ళకి అప్పచెప్పడిన పరిచయాలు చేస్తున్నారు. మనం ఎవరికి విధంగా ఏమనకూడదు, ఏం మాట్లాడకూడదు. అది పరిశుద్ధాత్మ విరుద్ధంగా చేస్తున్నదే. అయితే సిద్ధాంత ప్రకారంగా మాత్రం మనం ఖండిస్తాం, ఎదిరిస్తాం, కానీ వారిని మనం ఏమనకూడదు. మనకంటే ఎదుటివాడు ఎప్పుడు గొప్పవాడు అనుకోవాలి, అంతే. ఆమేన్. అంతకు మించి మనం ఏం మాట్లాడకూడదు. ఈ ఎదుటివాడు మనం తప్పుగా అర్థం చేసుకుని మనం చేసేదానిలే, దేవుడు వారికి తగిన ప్రతిఫలాలు ఇస్తారు. అర్థమవుతుందా? కానీ ఆ మాటను వినగానే ఇది బోడివాడ అంటేనే అలాంటిది మనలో చాలామంది ఆ పాస్టర్ వేస్ట్, ఈ పాస్టర్ వేస్ట్, ఆ పాస్టర్ దయ్యము, ఈ పాస్టర్ దయ్యము, ఇన్ని మాట్లాడినాం. అయ్యగారు పోయి ఇన్నే పెట్టిండా అంటే ఇవన్నీ విన్నా నేను. ఇవన్నీ నాకు చివర పడ్డాయి కూడా, కానీ గాడ్ బ్లెస్ యూ, చేసేదేముంది. కానీ తెలిసి చేసిన, తెలియక చేసిన పరిశుద్ధాత్మ కార్యాలకు విరుద్ధంగా మాట్లాడిన ప్రతి మాటకు కూడా ఇట్ ఈస్ అన్పార్డనబుల్ సిన్. నువ్వు వధువు గుంపులో ఉంటే మూల్యం చెల్లించుకుంటావు, వధువు గుంపులో లేకపోతే ఒక రోజున ఆ పాపరాశి అంతటిని ఒక రోజున మోస్తావు ధవల సింహాసనం ఎదుట. దయచేసి దేవుని దగ్గర నుంచి క్షమాపణ వచ్చడం కొరకు మీకోసం ఎవడు ప్రార్థన చేయడు. పరిశుద్ధాత్మ విరుద్ధంగా పాపం చేస్తే మిమ్మల్ని గురించి మీరే చేసుకోవాలా. మీరే కన్నీరు కార్చైనా సరే, ప్రభావ క్షమించిన ఆయన, మేము చేసినటువంటి పాపాల వల్ల మేము నిజంగానే పూనుకోకూడనటువంటి పాపాలకు పూనుకొని ఉన్నాం ప్రభు. పాపాలంటే అందరూ ఏమనుకుంటారంటే ఏదో వ్యభిచారమో, తాగుడో, దొంగతనమో ఇలాంటి వాటిని పాపాలు ఎంచుతున్నారు. కాదండి, మీరు మేలైనది చేయనెరిగి చేయకపోయినా పాపమే, మీకు తెలిసి చేయకూడదని తెలిసేసినా పాపమే, మీరు అవిశ్వాసం ఉంచుకోకూడదని తెలిసిన అవిశ్వాసం కలిగి ఉన్న పాపమే. దేవుని సేవకులు విరోధంగా చేసిన సమస్తము పాపంగా నేర్చుతున్నాడు. ఏ పాపము? అన్పార్డనబుల్ సిన్ అంటున్నాడు ఆయన. నా మాట వింటున్నారా? అవి మనకు తెలియకుండానే ఒక్కసారి మన పాపరాశి, మన బ్యాగ్ ఓపెన్ చేస్తే బ్యాగ్ నిండిపోతుంది. వాటన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని క్షమించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మిగిలిన విషయాలు మనము వచ్చే భాగంగా మాట్లాడుకుందాం. ఎంతమంది అంగీకరిస్తున్నారు ఈ వర్తమానంతో? అంగీకరించకపోతే ఒక గడియ వర్తమానం విరోధంగా జరిగినట్టు అదేముంది. నేను అన్నీ ఉన్నది ఉన్నట్టే చూపి కాపీ పేస్ట్ చేసా, అంతేనా? ఉన్నది ఉన్నట్టే కాపీ పేస్ట్ చేసి చూపించా. సొంత భాష్యం ఏమున్నది? మోకరించండి. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు రూబెన్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు మోషేష్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి ప్రభువా, భూమిని ఆకాశంలోను సమస్తాన్ని కలుగజేసినటువంటి వాడ, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క మధ్యాహ్న సమయం అందు ప్రభా, మరొకసారి ప్రభా నీ యొద్దకు మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. ఇక దేవా, ఇంతవరకు ప్రభా నీకు వందనము, స్తోత్రాలు ప్రభా. క్షమింపబడినటువంటి పాపం ఏమై ఇట్లదో ప్రభా, అది ఏ విధంగా క్రియ చేయించినదో ప్రభా నీకు స్తోత్రాలు. ఇంతవరకు నీ సేవకుని నిలబెట్టి ప్రభా మాతో ముచ్చటించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. అలాంటి క్షమింపబడినటువంటి పాపము ప్రభా మాలో ఉండకుండానట్లును ప్రభా నీ కృప ఇయ్యమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అవును ప్రభా, తెలిసి తెలియక ప్రభా ఇక అనేక మార్లు ప్రభా ఆ విధమైనటువంటి స్థితిలో ఉంటుండగా ప్రభా తెలియబడినప్పుడు ప్రభా చేస్తే ప్రభా అది క్షమించబడినటువంటి పాపమని నువ్వు లెక్క కడతా ఉంటున్నావు కనుక ప్రభా తెలియక చేస్తే ప్రభా క్షమించబడితే నీ లేఖనం సెలవిచ్చిన రీతిగా ప్రభా ఇక ముందు ప్రభా తెలిసిన వెంట నుంచి ప్రభా మేము ఆ విధంగా చేయకుండా కృప చూపమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అవును ప్రభా నీకు స్తోత్రాలు. ఇక అవిశ్వాసమే ప్రభా, అది కూడా ప్రభా ఇక క్షమింపబడినటువంటి పాపం అని సెలవిస్తూ ఉంటున్నావు తండ్రి. దేవానికి స్తోత్రాలు. అవిధేయత కూడా ప్రభా క్షమింపబడినటువంటి పాపంగానే నువ్వు వేచి ఉంటున్నావు. నీ సేవకుల పట్ల ప్రభా అవిధేయత చూపినటువంటి ప్రభా పిల్లల విషయంలో ప్రభా ఇక మరొకసారి ప్రభా లోతును ప్రభా ప్రవక్త వివరించినటువంటి స్థితిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా నీకు వందనము, స్తోత్రాలు ప్రభా. అది వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రభా పెంపకం యొక్క స్థితి అని ప్రభా
వారిలో ఉన్నటువంటి ఫలముల రూపంగా ప్రభా వారిలో నుంచి బయలుపడినటువంటి స్థితిని ప్రభా మాకు బయలుపరిచినందుకు స్తోత్రాలు. ఇక తల్లిదండ్రులమైనటువంటి మేము కూడా ప్రభా మా పిల్లల్ని ఆ విధంగా ప్రభా పెంచకుండా ప్రభా నీకు స్తోత్రాలు. ఇక దేవా ప్రతి సేవకుడికి ప్రభా లోబడినట్లు ప్రభా యేసానికి స్తోత్రాలు. ఆ విధేయతను కలిగి ఉండే వారిగా ప్రభా మేము నేర్పున్నట్లు నీ కృపని ఇవ్వమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దేవా కృప చూపు కనికరించు ప్రభా నీకు స్తోత్రాలు. ఇంకా దేవానికి వందనము స్తోత్రాలు ప్రభా. ఇంకా మేము ప్రభా ఆ విధంగా ఉండకుండా ప్రభా నీకు స్తోత్రాలు. ఇక దేవా ఇక అనేకమైనటువంటి విషయాలతో ప్రభులను ప్రభా బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఇంకా అవి మాలో ప్రభా ఏ మాత్రం కూడా ప్రభా ఉండకుండా ప్రభా ఇంకా నువ్వు దేవా వీటిలను మేము ఏ విధంగా సరి చేసుకునవలసి ఉంటున్నదో ప్రభా ఆ స్థితి అంతటిని మేము కలిగి ఉండే భాగ్యం మాకు దయచేయండి. ఇక మీరు మమ్మల్ని ప్రేమించుచున్నారు కాబట్టి ప్రభా ఇగో ఆ ప్రేమ ద్వారానే ప్రభా మమ్మల్ని ఇవన్నీ జయించడానికి నీ కృప చూపుతున్నావని మేము నమ్ముతా ఉంటున్నాం. అవును ప్రభా నీకు వందనము స్తోత్రాలు దేవా. ఇగో ఆ ప్రేమలో ప్రభా మేము అందరము ప్రభా ఒప్పుకొని మా పాపములను విడిచిపెట్టే భాగ్యం దయచేయండి దేవా. ఇంకా నువ్వు యేసయ్యానికి స్తుతి వందనాలు ప్రభా. నీ ప్రేమ ప్రభా ఇగో యేసయ్యానికి స్తోత్రాలు సమస్తానికి ప్రభా కప్పిపుచ్చేదిగా ఉంటుండగా ప్రభా ఆ ప్రేమలో మేము అందరము కూడా ప్రభా అధికంగా వర్ధిల్లునట్లు నీ కృపని మనం ప్రార్థిస్తూ ఉంటున్నాం. సహాయం దయచేయండి. ఇంకా నువ్వు ప్రభా నీకు స్తోత్రాలు. క్షమింపబడినటువంటి పాపము ఏమైనదో ప్రభా ఇక అది ఏ విధంగా ఏ క్రియల్లో ఉన్నదో ప్రభా ఈ కాల వర్తమానికుడు లోతుగా వెళ్ళి ప్రభా చూసినటువంటి స్థితిని ప్రభా తిరిగి ప్రభా ఇక మా సంఘ కాపారికి మీరు బయలుపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇగో దాన్ని మా హృదయం అనేటువంటి పలక మీద రాసుకొని ప్రభా దానికి మా ఎప్పుడు కూడా మేము దానికి స్థానం ఇవ్వకుండా ప్రభా కేవలం నీ పరిశుద్ధాత్మకే మేము ప్రాధాన్యత ఇచ్చి ప్రభా నీ అధికమైనటువంటి ప్రత్యక్షతో మమ్మల్ని ముందుకు నడిపింపజేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇక ఇంతవరకు విన్నటువంటి మాటలు నాలో మాలో ఫలింపజేసి ప్రభా ఇక దాని ప్రకారంగా జీవించేటువంటి విశ్వాసం ఇక్కడ మా అందరికీ నీ కలుగజేయమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము. స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. మమ్మల్ని ప్రేమించి మాతో మాట్లాడిన విధంగా నీకు స్తోత్రములు చెల్లించున్నాం తండ్రి. తండ్రి ప్రభా మరి నాయన ఇదిగో తండ్రి ప్రభా మమ్మల్ని ప్రేమించి మరి తండ్రి ప్రభా మేము సరిదిద్దుకున్నటకు తండ్రి నాయన ఇదిగో నీ వాక్కులను మా ముందు ఉంచిన విధానం బట్టి నీకు స్తోత్రము చెల్లించాం ప్రభా. మరి నాయన మేము ఏ విషయాల్లో తండ్రి ప్రభా మరి నాయన తప్పిపోయి ఉంటున్నాము మమ్మల్ని క్షమించండి మన్నించండి తండ్రి ప్రభా. ఇదిగో ముందున్నటువంటి దినాల్లోనూ సమయంలోనూ తండ్రి ప్రభా మేము క్షమించాలన్నటువంటి పాపములను తండ్రి ప్రభా చేయకుండాన్నట్టుగా మా ముందున్నటువంటి తరాలను తండ్రి ప్రభా మరి నాయన అలాంటి ఆ యొక్క స్థితిగతుల్లో ఆ పాపము యొక్క క్షమించాలన్నటువంటి ఆ పాపంలో పడిపోకుండా పెంచినటువంటి కృపా భాగ్యంలో కనికరం మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థించున్నాం ప్రభా. ప్రభా మరి నాయన విన్న వాక్కులను తండ్రి ప్రభా మంచి నిలబడినటువంటి విత్తనంలో మాదిరిగా ప్రభా మా అందరిలో తండ్రి ప్రభా ఫలింపజేసి ప్రభా మన నాయన మీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు వచ్చినట్టుగా తండ్రి ప్రభా ఈ యొక్క తండ్రి ప్రభా వధువును తండ్రి బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. కృప చూపండి దేవానికి స్తోత్రం. అవును తండ్రి ప్రభా వధువు అయితే తండ్రి ప్రభా మరి నాయన చేసినటువంటి పాపములను బట్టి తండ్రి ప్రభా ఈ యొక్క తండ్రి ఈ యొక్క మరి నాయన ఇక్కడే తండ్రి ప్రభా దానికి శిక్షను అనుభవించవలసి ఉంటుండగా ప్రభా మరి నాయన తండ్రి ప్రభా నాయనకు స్తోత్రములు తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా క్షమించరానటువంటి పాపములు తండ్రి ప్రభా చేయకుండాన్నట్టుగా నీ యొక్క కృప ఉంచవలసిందిగా ప్రార్థన చేయించున్నాం. నీ యొక్క తండ్రి ప్రభా కాపుదల ఉంచవలసిందిగా ప్రార్థన చేయించున్నాం ప్రభా. అవును తండ్రి ప్రభా జగత్తు పునాది వేయబడక ముందే నీ యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి ఆ యొక్క తండ్రి ప్రభా మన నాయన విత్తనము మాలో ఉంచవలసిన ప్రార్థన చేయించున్నాం తండ్రి. అలాంటి వారి ప్రభా మన నాయన ఈ యొక్క తండ్రి ప్రభా క్షమించరానటువంటి ఆ యొక్క పాపమును చేయరని తండ్రి ప్రభువా మరి దేవా ఇదిగో తండ్రి ప్రభా నీ యొక్క కాపుదల భద్రత దీవెన దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ నాయన ఇక్కడ మోకరించిన అందరిపైన తండ్రి ప్రభువా నీ కృప ఉంచి తండ్రి ప్రభువా వారి నాయన నీ యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందుకొని ప్రభువా నీ ప్రేమలో మేము వర్ధిల్లో చేయడం నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన తండ్రి ప్రభువా వారి నాయన మమ్మల్ని ప్రేమించి తండ్రి ప్రభువా మాకు ఇచ్చినటువంటి తండ్రి ప్రభా సంఘ కాపరిని బట్టి నీకు స్తోత్రము చెల్లించున్నా. మీరు ఇచ్చినటువంటి ప్రత్యక్షత గుండా మీరు నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రములు తండ్రి. అనేకమైనటువంటి మర్మయుక్తమైన సంగతులను తండ్రి ప్రభువా లోకంలో ఎందరో జ్ఞానులు ఉన్నారు తండ్రి ప్రభు వారికి వివేకులకు తండ్రి ప్రభు మరుగుపరిచి నాయన తండ్రి ప్రభు మరి నాయన
ఆయన మీరు తెలియజేస్తున్న విధానం బట్టి, మీరు మాట్లాడుతున్న విధానం బట్టి నీకు స్తోత్రము చెల్లించున్నాం ప్రభువా. ఇదిగో మేము బద్దులమై తండ్రి ప్రభు విధేయత కలిగి మరి నాయన మా వ్యక్తిగత జీవితాల్లో, మా అందరి జీవితాల్లో ప్రభు మేము ఫలములు వహించువారు ఉండటం నీ కృప దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం అయ్యా. ఈ సంఘమును మీరు తండ్రి ప్రభువా మీరు ఎత్తుపడిచిన విధానం బట్టి నీకు స్తోత్రము చెల్లించున్నాము తండ్రి. అవును తండ్రి ప్రభువా, మరి నాయన లోకులకు తండ్రి ప్రభువా ఇందులో ఉన్నటువంటి సంగతులు తండ్రి ప్రభువా మరి నాయన వారికి అసహ్యమైనప్పటికీ ప్రభువా మరి నాయన నీ వాక్యానుసారంగా తండ్రి ప్రభువా మమ్మల్ని బలపరుస్తున్న విధం బట్టి నీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు వందనాలు చెల్లించున్నాం ప్రభువా. మా నాయన బలపరచండి, స్థిరపరచండి తండ్రి ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభా ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరతను అంతని కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం నాయన. భౌతికంగా తండ్రి ప్రభువా, ఆత్మీయంగా ప్రభువా మరి నాయన మీరు చేస్తున్న కార్యములను బట్టి నీకు స్తోత్రము చెల్లించున్నాం ప్రభువా. నీకు స్తోత్రము చెల్లించున్నాం. అత్యధికమైనటువంటి ఆ ప్రత్యక్షత అనే లలాటకు పడిన తండ్రి ప్రభు మీరు చేయించినటువంటి కార్యములను బట్టి నీకు స్తోత్రము ప్రభువా. భౌతికంగా ప్రభువా మరి ఆంతరికంగా ప్రభువా మేము అందరం కూడా ప్రభువా ఆ దైవికమైనటువంటి ప్రేమలో తండ్రి ప్రభువా మేము తండ్రి ప్రభువా మేము ముందు కొనసాగుటకు నీ కృపా భాగ్యమును కనికరము దయచేయమని, సమస్త విషయాల్లో తోడుగుండి నడిపింపజేయమని మహిమ ఘనత ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునికి ఆరోపిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను. పరిశుద్ధుడా సర్వశక్తి సంపన్నుడా, ఇంతవరకు ప్రభా విత్తనములు ఆయన సరైన నేలలో పడి నూరంతలుగా ఫలభరితమవలాగిన మీరు ఆశీర్వదించండి. అనారోగ్యంతో బాధపడుతున్నారు మీరు జ్ఞాపకం చేసుకోండి అయినా ప్రభా. పీస్ని ఇదిద్యాని అంతేకాకుండా షమ్ గారు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఇంకా నువ్వు ప్రభా ఎందరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఎలివిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణమైన స్వస్థత వీరందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కలుగును గాక. వీరందరికీ కూడా చక్కటి ఆరోగ్యం దయచేయమని, వీరందరూ మీ సాక్షి బిడ్డలుగా నిలబెట్టమని, మన సాయంకాల సమయంలో ప్రభు సకాలంలో అందరూ సమకూర్చబడలాగా కృప చూపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.